ప్రారంభిస్తున్నాం. కరెక్ట్గా 30 గంటకే అమ్మగారు వచ్చారు. తర్వాత జయలక్ష్మి మా మామగారు వచ్చారు. అందరూ సమయానికి రండి, కొంచెం టయాలు కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలని ఒక తలంపు వచ్చింది. మీరందరూ సహకరించినట్లయితే దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఉదయకాలం మనం ఎలాగ దేవుని ఆరాధిస్తున్నాం కనుక మన పనులు అయినా అవ్వకపోయినా వాటిని పక్కన పెట్టి దేవుడిని మొదటగా ఆయనకి సమయం ఇవ్వండి. ఆయనకి మరి మీరు మీ మనసులో చోటిచ్చినట్లయితే ఆయన స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడు. ఈ అందరూ వచ్చాక మరలా చెప్తాను. మరి దేవుని యొక్క సమయాన్ని మనం ఒక్క నిమిషము, ఒక సెకండు కూడా వృధా చేయకూడదండి. చాలా విలువైందండి. ఒక సెకండు పోతే మళ్ళీ దాన్ని మనం పొందుకోలేము, దాన్ని అనుభవించలేము. మరి సమయాన్ని దైవజనులు సుధాకర్ అయ్య గారికి ఇస్తున్నాను. వారు మనల్ని వాక్య సందేశంలో నడిపిస్తారు. ప్రభు మనల్ని అందరినీ దీవించును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నానండి. ఇది మన ధ్యానం నిమిత్తము కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడు నీవే, కేడెముతో కప్పినట్లు నీ వారిని దయతో కప్పుదువు. కావున నీ నామమును ప్రేమించువారు ఉల్లసించుదురు అన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధ పునరుద్ధానంలో మీ మందిరంలో మమ్మల్ని చేర్చిన దేవా మీకు స్తోత్రములు. రావలసిన బిడ్డలందరూ త్వరపడి వేగరమే నీ సన్నిధికి వచ్చినట్లుగా సహాయం చేయండి. వచ్చిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి ప్రభువా. అప్పుడు నేను నన్ను మీరు అంగీకరించి మీ అగ్ని చేత కాల్చపటం వేసి పరిశుద్ధపరిచి మాతో మీరే మాట్లాడమని మీ మహిమ కలిగిన వాక్కులతో మాతో మాట్లాడి మీ మహిమ కలిగిన రాకడలో ఎత్తబడే వధువు సంఘంగా మేమందరము సిద్ధపడినట్లుగా మీరే కృప అనుగ్రహించమని మీకే మహిమ చెల్లిస్తూ సకల ఆటంకాలు అడ్లు నిద్రమతో ఉదయత యేసు నామములో వేళ్లతో పెళ్లగించి నాశనం చేస్తూ ఉండగా ప్రతి మాట మీ జీవంతో పొదిగి మీ శైలిలో మీ స్థాయిలో పరిశుద్ధాత్మగా మీ కార్యాలన్నీ చేయమని ఈ ప్రాంగణం అంతటినీ మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు శక్తి గల పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగంలో నిన్ను ప్రేమించువారు ఉల్లసించుదురు అన్నాడు. ఉల్లాసం అంటే ఇంగ్లీష్లో మనం చూసినప్పుడు సంతోషం, ఆనందం. ఉల్లాసం అనే పదానికి తెలుగులో చాలా పర్యాయ పదాలు ఉన్నాయి. ఉల్లసింతురు అన్నాడు. చాలా సంతోషంగా ఉంటారు. ఎవరు సంతోషంగా ఉంటారు? ఎవరు ఉల్లాసంగా ఉంటారు? ఏమండి? దేవునిని ప్రేమించేవారు. ఎవరండి? ఈ లోకంలో లోకస్తులను ప్రేమించే వారికి తిప్పలు ఉంటాయి. లోకస్తులను ప్రేమించే వారికి ఏముంటాయండి? మోసం ఉంటుంది. ఏంటి? ఉండదా? ఒక యవనస్తురాలైన బిడ్డ ఎవరినో ఇంకొక యవనస్తుని ప్రేమించిందనుకోండి, ఇది లోక సంబంధమైన ప్రేమ. దాంట్లో ఆకర్షణ ఉంటుంది, దాంట్లో చివరాఖరికి చేదు మిగులుతూ ఉంటుంది. ఉల్లాసం అనేది ఉండదు. కొద్ది కాలం ఏదో సంతోషం అనిపిస్తుంది, కానీ ఆ తర్వాత చేదు, చాలా బాధ మిగులుతుంది. కానీ మనం ఈ లోక సంబంధంగా ఎవరెవరినో ప్రేమించే కంటే మనందరం కూడా దేవుని ప్రేమించేవారం అయితే అలాగే దేవుణ్ణి ప్రేమించే ప్రతి వారు కూడా ఉల్లసిస్తారు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉందండి. ఆయన్ని ప్రేమించిన వారిని ఆయన సంతోషంతో, ఆనందంతో, హృదయం అంతా ఆ యొక్క జాయ్ఫుల్ నాయిస్ అన్నట్టుగా సంతోషభరితమైన ఉత్సాహ కేకలు వేసేటట్టుగా మనల్ని ఆయన నింపుతాడని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటారో వారిని ఆయన దయతో కప్పుతాడంట. ఎలా కప్పుతాడంట? దయతో కప్పుతాడంట. కేడెములాగా కప్పుతాడంట. ఆయన మనల్ని కప్పేసిన తర్వాత ఇక మన మీదకి ఎవడే ఏమి ప్రయోగించినా మనకేమీ కాదు.
మనకు చుట్టూ ఆయన కీడుములాగా ఉన్న తర్వాత, దయతో ఆయన మనల్ని కప్పిన తర్వాత, ఇక మన మీద ఎవడన్నా రాయెత్తే మనకేమవుతుంది? కాబట్టి ఆయనను మనం ప్రేమించే వాళ్ళంగా మనం ఒక తీర్మానం చేసుకోవాలి. ప్రభువా నిన్ను ప్రేమించుటకు నాకు నేర్పించి ప్రభువా అని మనం ప్రార్థన చేసుకోవాలి. ఆయన్ని ప్రేమించడంలో ఉన్న మాధుర్యాన్ని మనం అంగీకరించి దాన్ని ఆస్వాదించి మనం ఆయనను ప్రేమించటం బాగా మనం నేర్చుకోవాలని దేవుని వాక్యాన్ని బట్టి నేను మనవి చేస్తూ ఉన్నాను. మంచిది ప్రియులారా, మనం కనుక దేవుణ్ణి ప్రేమించే బిడ్డలమైతే దేవుణ్ణి ప్రేమించే వారికి ఏమేమి దేవుడిస్తాడు, దేవుణ్ణి ప్రేమించేవారు ఏమేమి పొందుకుంటారు అనే మాటలు కొన్ని మనం ధ్యానం చేసుకుందాం. మొదటి మాట, దేవునిని మనం ప్రేమించే వాళ్ళమైతే బలముతో ఉదయించు సూర్యుని వలె మనం తయారవుతామంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 31వ వాక్యం. న్యాయాధిపతుల గ్రంథం 5వ యెహోవా నీ శత్రువులందరూ అలాగుననే నశించెదరు, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు అంటాడు. నేను గనక ఆయనను ప్రేమించే కుమారునైతే, మీరు గనక ఆయనను ప్రేమించే కుమార్తెలైతే, ఈ లోకంలో మనం ఎవరెవరిని ప్రేమించినా చేదు గుళికలు మనం తిన్నట్టే, బాధ ఇబ్బంది మనం పడతాం, తర్వాత మనకు తెలుస్తుంది. కానీ దేవుణ్ణి మనం ప్రేమించే బిడ్డలమైతే, ఆయనను ప్రేమించడం మనం నేర్చుకునే బిడ్డలమైతే ఖచ్చితంగా బలముతో ఉదయించు సూర్యుని వలె మనల్ని తయారు చేస్తాడంట. అలాగ ఉంటారు, అలాని ఖచ్చితంగా చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియులరా, మనం దేవుణ్ణి ప్రేమించడానికి ఇష్టపడతాం. అవునను, ఆమెనను, స్తోత్రమను, అలాగే అను, ఏదో ఒకటి చెప్పాలి కదా ఏండి. దేవుణ్ణి ప్రేమించే బిడ్డలుగా మనం తయారవుదామంటే అలాగే చూస్తే ఏంటి అర్థం ఏంటి? మనము దేవుణ్ణి ప్రేమించడానికి మనం ఒక తీర్మానం చేసుకోవాలి. నేను లోకాన్ని ప్రేమించను, లోకంలో ఉన్న వాటిని ప్రేమించను, లోక అందాలను ఆస్వాదించను, నేను నా దేవుణ్ణి మాత్రమే నేను ప్రేమిస్తాను అనే ఒక తీర్మానం కనుక మనం తీసుకున్నట్లయితే ప్రియులరా, దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, దేవుణ్ణి ప్రేమించే వారిని ఎలాగ తయారు చేస్తాడంట? బలముతో ఉదయించు సూర్యుని వలె వారు ఉందురు. ఖచ్చితంగా ఆ మాట చాలా స్ట్రాంగ్గా చెప్పాడు, ఉందురు అని చెప్పాడు. కాబట్టి సూర్యుడు బలముతో ఇలా ఉదయిస్తూ ఉన్న సూర్యుడు ఎలా, దేనికి సాదృశ్యం? ఇంకా పెరిగిపోద్ది కానీ తగ్గదా? అది తగ్గుతుందా ఏమండి? బలం పెరిగిపోతా తగ్గుతుందా? సూర్యుడు 6:30కి చూస్తే అలా కొంచెం అలా వెలుగు కనబడుతుంది. 7 గంటలకు 10 గంటలు చూస్తే తీవ్రమవుతుంటుంది. 12 గంటలు చూస్తే ఇంకా ఎక్కువైపోద్ది, తట్టుకోలేం. ఆ వేడికి, ఆ యొక్క ఉదయించు సూర్యుని బలానికి మనం తట్టుకోలేం. అలాగున దేవుడిని ప్రేమించే ప్రతి ఒక్క బిడ్డని బలముతో ఉదయించు సూర్యుని వలె మనల్ని తయారు చేస్తాను అని దేవుడు మనకు తెలియజేస్తాను. అలాగ ఉంటారు ఆయన్ని ప్రేమించే పిల్లలందరూ కూడా అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. మీకు అర్థం అవటం కోసం ప్రియులరా, ఒక రాజు ఉన్నాడు, అతని పేరు యాబీను. చెప్పండి ఎవరా? అతని పేరు యాబీను. ఆ యాబీను అనే రాజు దగ్గర సైన్యాధిపతిగా ఉన్నాడు సీసెరా. ఎవరండి? సీసెరా అనే ఒక సైన్యాధిపతి ఉన్నాడు. ఈ సైన్యాధిపతిని ఇశ్రాయేలు మీదకి పంపించాడు యాబీను అనే రాజు. నా మాటలు అర్థమవుతున్నాయండి? యాబీను అనే ఒక రాజు తన దగ్గర ఒక సైన్యాధిపతి సీసెరా అనే ఒక సైన్యాధిపతిని ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వెళ్ళిరా అని చెప్పి పంపించాడు. ఆ రాజు సైలెంట్గా ఉన్నాడు. అతడు పంపించిన ఈ సీసెరా అన్నవాడు 1000 రథాలు వేసుకొచ్చి దడదల్లాడించేస్తున్నాడు. దేవుడే తన ప్రజలు తన మాట వినట్లేదని వాళ్ళ చేతికి అప్పచెప్పేశాడంట. ఆడు గెలిచేశాడు. సీసెరా అన్నవాడు అదిరిపోతుంది, అదరగొట్టేస్తున్నాడు. అల్లిపోతున్నారు ఇశ్రాయేలీయులు. అలాంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలీయుల పక్షంగా దెబోరా అనే ఒక ప్రవక్తిని ఉన్నారు. ఎవరండి? దెబోరా అనే ఒక ప్రవక్తిని ఉన్నారు. ఆ ప్రవక్తిని దగ్గర ఆమెకు సహకారిగా బారాకు అనే ఒక ఆయన ఉన్నాడు. ఎవరండి? బారాకు అనే ఒక ఆయన ఉన్నాడు. ఈ ప్రవక్తిని చెప్పారు, నాన్న మన మీదకి యుద్ధానికి వస్తున్నాడు కదా, చాలా 1000 రథాలు వేసుకుని వచ్చి చాలా బలవంతుని చెప్తున్నాడు కదా, మన దగ్గర అన్ని రథాలు లేకపోవచ్చు, మన దగ్గర అంత బలం లేకపోవచ్చు, కానీ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, నీవు అతని మీదకి యుద్ధానికి వెళ్ళు, దేవుడు అతన్ని మనకు అప్పగిస్తాడని చెప్తే ఈ బారాకు అబ్బాయి నేను అక్కడనే వెళ్ళను, నువ్వు కూడా వస్తే ఇద్దరం వెళ్దాం అంటున్నాడు. ఏమంటున్నాడండి?
ఇతగాడు పురుషుడై ఉండి దెబోరా అనే ప్రవక్తిని స్త్రీ అయి ఉండి ఆమెను మీరు కూడా రండి, అప్పుడు నేను వస్తాను కూడా అంటున్నాడు మనోడు. అప్పుడు ఆ ప్రవక్తిని అన్నారు, నేను రాకుండా నువ్వు వెళితే ఆ ఘనత నీకే వస్తుంది, నేను వస్తే ఆ ఘనత ఎవరికి వస్తుంది, నాకే వస్తుంది అని చెప్పి ఇద్దరు కలిసి వెళ్ళారు. వెళితే దేవుడు ఈ ప్రవక్తిని ద్వారా సెలవిచ్చిన ఆ మాటను స్థిరపరిచి అండి, అవతలేమో ఉన్నవాడు ఎవడో సైన్యాధిపతి సీసెరా, చాలా బలవంతుడు, యుద్ధ వీరుడు, శూరుడు. ఆడి మీదకి ఎవరు వెళ్తున్నారో ఒక ప్రవక్తిని స్త్రీ వెళ్తున్నారు. ఆ స్త్రీకి తోడుగా బారాకు ఉన్నాడు. ఏమైనా వీళ్ళ బలం ఆడి ముందు అంతేం కాదు, కానీ వీళ్ళ దేవుణ్ణి ఆశ్రయించి వెళుతున్న కారణం చేత దేవుడు వాడిని తలకిందులు చేశాడంట. దేవుడు వాడిని తలకిందులు చేస్తే ఆడికి అదురొచ్చేసింది. అమ్మో ఏదో తేడా జరుగుతుంది, మనం ఓడిపోయేలాగా ఉన్నామని చెప్పేసి అటు రథం దిగి పారిపోతున్నాడు. అసలు స్టార్టింగ్ ఏంటి పొజిషను, ఆడే బలమైన వాడు, 1000 రథాలు వేసుకొచ్చిన వాడు, ఆడు ముందు వీళ్ళు ఏమీ ఆగలేరు అన్న పరిస్థితి మొదట. ఈ యొక్క దెబోరా అనే ప్రవక్తిని దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు చెప్పాడు, మీరు వెళ్ళండి యుద్ధానికి. కానీ వీళ్ళ దేవుని మాట నమ్మి వెళ్ళిన కారణం చేత దేవుడు వాళ్ళని తారుమారు చేశాడు, వీళ్ళకి విద్యా అవకాశాలు ఇచ్చాడు, వాళ్ళని ఓడిపోయేలాగా చేస్తే వాడు రథం వదిలి పారిపోతూ ఉంటే ఏమండి, కయీనీయుడు అనే ఒక ఆయన ఉన్నాడు. ఎవరండి? కయ్యేను సంతతి, కయ్యేను పిల్లల్లో ఒకడు కయ్యేనీయుడైన హేబెరు అనే ఒకడు, ఆడు భార్య, ఆడి కుటుంబం కయ్యేనీయుల్లో నుంచి వేరుపాటు అయ్యి ప్రత్యేకంగా జీవిస్తున్నారంట. దేవునికి స్తోత్రం కలుగనగా. కయ్యేనీయులు అంటే ఎవరండి? కయ్యేను హేబెలు తెలుసు కదా మీకు. హేబెలు దేవునికి ఇష్టమైన అర్పణ ఇచ్చాడు, కయ్యేను అర్పణ దేవుడు అంగీకరించలేదు, కయ్యేనును దేవుడు శపించాడు. కయ్యేను పిల్లలందరూ కూడా ఆ శాపంలో ఉన్నట్టు లెక్క. ఇప్పుడు ఈ కయ్యేనీయుడైన హెబెరు అనే అతడు ఆ కయ్యేనీళ్ళతో పాటు ఉండకుండా వేరుపాటుగా దేవుని పిల్లలలాగా నేను బతకాలని ఆశపడి వేరుపాటుగా జీవిస్తాడంట. అది చూశాడు దేవుడు. చూసి, నానా నువ్వు మంచి భలే దారిలోకి వచ్చేవారు అనుకుని, ఈ కయ్యేనీయుడైన హెబెరు భార్య ఒక ఆవిడ ఉందంట, యాయేలు అన్నాడు. ఎవరండి? యాయేలు అనే ఒక ఆవిడ ఉందంట. ఈ సీసెరా అన్నవాడు ఈ కయ్యేనీయులతో స్నేహం చేస్తాడు. సీసెరా అన్నవాడు ఎవరితో స్నేహం చేస్తాడు? ఇశ్రాయేలులకి. మరి కయ్యేనీయులు శత్రువులు కదా. అమ్మ నా మాటలు అర్థమవుతున్నాయి, ఎంత చరిత్ర మీకు అర్థమవుదేమో. ఇశ్రాయేలీలకి కయ్యేనీయులు శత్రువులు. ఇప్పుడు సీసెరా కూడా శత్రువుకు శత్రువు ఏమవుతాడు? మిత్రుడు అవుతాడు. వాడు పరిగెత్తుకుంటా కయ్యేనీయులు బ్యాచ్లోకి వెళ్ళిపోదాం, మనకు సేఫ్టీగా ఉంటుంది, ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్తే చంపేస్తారు అని కయ్యేనీయులు బ్యాచ్లోకి వద్దామని వచ్చాడు. వచ్చినట్టుగా ఈ ఎవరైనా హెబెరు అనే ఒక ఆయన ఉన్నాడు కదా, కయ్యేనీయులను విడిచి కొంచెం పక్కకు వచ్చి వేరుగా జీవిస్తున్నాడు కదా, వాళ్ళ ఇంటికి వచ్చేటప్పటికి ఈడు కూడా కయ్యేనీయుడికి వెళ్ళే కదా అని ధైర్యంగా వస్తే వాళ్ళ భార్య అంది, రండి ఇంట్లోకి రండి అంది. ఆడు లోపలికి వచ్చాడు. వచ్చి, అమ్మాయి ఎవరన్నా వచ్చి నిన్ను అడిగితే నేను ఎవరో లేరని చెప్పు, నేను పడుకుంటాను, రెస్ట్ తీసుకుంటూ ఉంటాను అని హెచ్చరిక చేసి గుమ్మం దగ్గర ఉండు, ఎవరన్నా వస్తే కాపలా కాస్తా ఉండని చెప్పాడు. అలాగ వచ్చినట్టుగా పడుకున్నాడు, నిద్రలోకి వెళ్ళిపోతే ఈ కయ్యేనీయులే కానీ వీళ్ళ మనసు ఏమైపోయింది? వీళ్ళ మనసు వేరుపాటు జీవితంలోకి వచ్చారు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా జీవించాలని ఆశపడుతున్నారు. ఈ బిడ్డ ఏం చేసిందంటే ఒక మేకు తీసుకొచ్చి తల్ల పెట్టి సుత్తెట్టు కొట్టేసింది, భూమిలో దిగబడిపోయేలా స్పాట్లో చచ్చిపోయాడు. ఇప్పుడు ఆ బిడ్డ గురించి రాస్తూ అంటాడు, హెబెరు భార్య యాయేలు దీవెననందును అన్నాడు. ఎవరు దీవెనంతారు? యాయేలు దీవెననందును అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే దేవునిని ప్రేమించేవారు ఎవరండి? దేవునిని ప్రేమించేవారు. వాళ్ళు అనామకులైన, వాళ్ళ దగ్గర ఆయుధాలు లేకపోయినా, యాయేరు ఏమండి, యాయేరు దగ్గర ఏముంటుంది? మేకు ఉంది, సుత్తి ఉంది. ఏముందండి? మేకు ఉంది, సుత్తి ఉంది. ఏముంది వాళ్ళ ఇంట్లో? కత్తి ఉందా? ఈట ఉందా? డాలు ఉందా? ఏమీ లేవుగా. దేవునిని ప్రేమించాలన్న ఒక పాయింట్ ఉంటే చాలు వాళ్ళు బలవంతులైపోతారంట. ఎలాగైపోతారంట? ఎలాంటి బలం అంట? ఉదయించు సూర్యుని వలె వారు బలముతో ఉందరు అన్నాడు. అవతలోడేమో సీసెరా, ఆడు బలవంతుడా వీళ్ళ బలవంతులా?
సీసెరా బలవంతుడు. వీళ్ళ దగ్గర 1000 రథాలు కాదు ఏమండి, ఆవిడ ఎదురుగుండా నుంచో పెడతాకి అందులో సగం కూడా ఉండవు వీళ్ళ దగ్గర రథాలు. ఆవిడ 1000 రథాలు వేసుకుని సైన్యం వేసుకుని చాలా నా ముందు మీరు నిలవలేరని ఆడు చాలా బలముతో వస్తుంటే ఇప్పుడు వాడికన్నా వీళ్ళ బలవంతులు అయిపోయారా వాళ్ళదా ఏమండి? ఒక్క స్త్రీ దెబోరా అనే ఒక ప్రవక్తిని చెప్పిన మాట నిజమయ్యింది. ఒక అల్పురాలైన స్త్రీ చేతిలో అతగాడు ఏమయ్యాడండి? అల్పురాలైన స్త్రీ చేతిలో చచ్చిపోయాడు. కాబట్టి దేవునిని ప్రేమించేవారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియులరా, మనం అల్పులమే కావచ్చు, మన దగ్గర డబ్బులే లేకపోవచ్చు, మనకి చదువు ఎక్కువ కాదు తక్కువ అనిపించవచ్చు, మనం ఏమండి అందరిలోనూ ఎన్నిక లేని వారమే కావచ్చు. అయినా దేవుణ్ణి ప్రేమించడం అన్న ఒక క్వాలిటీ ఉంటే చాలు, నిన్ను దేవుడు ఎలా చేస్తానంటున్నాడు? ఎలా చేస్తానంటున్నాడు చెప్పండమ్మా? బలముతో ఉదయించు సూర్యుని వలె నీ ముందు అడ్డమేమి లేకుండా చేస్తానంటున్నాడు. నీకే విజయం ఇస్తానని తెలియజేస్తా ఉన్నాడు. నీకంత బలాన్ని ఇస్తానని తెలియజేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవునిని ప్రేమించడం అన్న ఒక్క పాయింట్ చాలు ప్రియులారా, మనలను బలవంతులుగా ఆయన మార్చేస్తాడని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఇప్పుడు దావీదు బలవంతుడా, గొలియాతు బలవంతుడా చెప్పండి? మామూలుగా దావీదు యుద్ధవీరుడా, గొలియాతు యుద్ధవీరుడా చెప్పండి? గొలియాతు యుద్ధవీరుడు. చిన్నప్పటి నుంచి యుద్ధాభ్యాసము కలిగిన వాడు, ఒంటి నిండా ఏమండి ఆభరణాలను అంటే సెక్యూరిటీ కవచాలన్నీ పెట్టుకున్నటువంటి వాడు ఏమండి. ఆడు ఈటే ఇంకొకడు మోసుకొస్తాడంట, అంత పెద్దగా ఉంటుందంట, అది ధోనిలాగా ఉంటుందంట. ఆడికి అన్ని రకాల విద్యలు అస్త్ర శస్త్రాలు ఉపయోగించగలిగిన సామర్థ్యం ఉందంట. 6 మొరల జానున ఉన్నాడంట. దావీదు అంటున్నాడా? బాలుడు, పొట్టివాడు, పసి బాలుడు అన్నట్టున్నాడు. యుద్ధ విద్యలు ఏమి రావు. సౌలు దగ్గరికి వెళ్తే సౌలన్న నా కవచాలన్నీ వేసుకోరా బాబు, ఆడు ఏమన్నా ఇసిరితే నీకు గుచ్చుకోకుండా కాపాడుతా, వేసుకోరంటే వేసుకున్నట్టు వేసుకున్న 4 అడుగులు వేసి ఇది నాకు వాడుక లేదని రాజుగారికి తీసేసి నేను వెళ్ళిపోతాను, యెహోవా నాకు తోడుకున్నాను వెళ్ళిపోయి అంతే. ఇప్పుడు ఎవరు బలవంతులు అండి? మామూలుగా చూస్తే ఇశ్రాయేల్ అందరి దృష్టికి గొలియాతే బలవంతుడు, ఈడేమో అమాయకంగా ఉన్నాడు పిల్లగాడు, ఏంటి ఈడు ఎంత ధైర్యంగా వెళ్ళిపోతాడు ఏంటి అనుకుంటున్నారు. వాళ్ళకేం అర్థమవుతలేదు. కానీ దావీదు ఎవరిని ప్రేమిస్తున్నాడు? దేవుణ్ణి ప్రేమిస్తాడు, దేవుణ్ణి ఆరాధిస్తాడు, దేవునికి సమయం ఇస్తాడు, దేవునికి ఏమండి చాలా అతడు దేవుని ప్రేమలో అతడి జీవితాన్ని 7 సార్లు స్తుతిస్తూ 3 సార్లు ప్రార్థన చేస్తూ రాత్రి జాములందు వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఇక దేవుడే లోకం అన్నట్టుగా బతుకుతున్నాడు. ఆయన్ని ప్రేమించడంలో పరాకాష్ఠకు చేరిపోయాడు మనోడు. ఆయన్ని ప్రేమిస్తున్నాడన్న ఒక్క కారణం చేత గొలియాతుకు మించిన బలము దావీదుకు దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, అంత బలమైన గొలియాతుని ఎక్కడ కొట్టాలో ఎవరికి అర్థం అవుతలేదు. కానీ ఎక్కడ కొట్టాలో దావీదుకి దేవుడు మంచి ఆలోచన చెప్పాడు. గురి చూసి ఇక్కడ కొట్టరానన్నా అక్కడ ఖాళీ ఉందని చెప్పాడు దేవుడు. మనోడు ఒడిసినగల తిప్పి కొడితే ఒక్క దెబ్బకి ఏమైపోయాడండి? పడిపోతే పరిగెత్తుకెళ్ళి ఆడికత్తి తీశాడు, తలనరికి చేతితో పట్టుకెళ్ళిపోతున్నాడు చిన్న పిల్లగాడు. ఇప్పుడు ఎవరు బలవంతులయ్యారు? ఇశ్రాయేలీయులు మొత్తం అందరూ కూడా సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలదని కీర్తనలు పాడేస్తున్నారంట, ఆకాశానికి ఎత్తేస్తున్నారు పిల్లగాడిని. ఏంటి ఇంత బలం ఏమిటి కుమారుడా అంటే దేవుణ్ణి ప్రేమించడం ఒకటే కారణం అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, చిన్న బాలుడు ఎదురుగుండా సింహం వస్తే బాలుడు జడిసిపోయి పారిపోతాడా? సింహాన్ని ఎదిరిస్తాడా? పెద్దోళ్ళు వెళ్ళిపోతాం కదా. అది ఒక్కసారి అలా గాండ్రించిందంటే అంతే, ఆ గాండ్రింపుగా పడిపోతాం, మనం స్పృహ తప్పిపోతాం. మళ్ళీ కళ్ళు తెరిచి సొత్తకు కూడా ధైర్యం సరిపోదు. బతుకు జీవుడా అది అలాగెళ్ళిపోతే దేవునికి స్తోత్రం అనుకుంటాం. కళ్ళు తెరిచి కూడా చూడడం, ఇంకా వచ్చి చంపేస్తే దేవునికి స్తోత్రం అప్పగించుకోవడం తప్ప ఏమి ఉండదు మన దగ్గర. సింహం ఎదురుగుండా వస్తే ఇతన్ని ఒక గొర్రె పిల్లని నోట ఖర్చుకుని పట్టుకెళ్ళిపోతుంటే దాన్ని పరిగెత్తించి దానిని వేటాడి దానిని కొట్టి చంపేసి గొర్రె పిల్లని తెచ్చుకున్నాడంటండి. ఇంత బలం ఎక్కడది దావీదు అని అంటే ఏమంటున్నాడు? అంత బలం ఎక్కడదండి అమ్మ? అంత బలం ఎక్కడదే? దేవుడిని ప్రేమించుతున్నాను కాబట్టి ఆ బలాన్ని దేవుడు నాకు ఇచ్చాడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
కాబట్టి ప్రియులారా, అవతలోడు ఎంత బలవాడైనా ఆడికి ఎక్కడ వీక్నెస్ ఉందో దేవుడికి తెలుస్తుంది, మనకు తెలదు ఏమండి. అవతల వ్యక్తికి ఎంత బలవంతుడైనా ఆడి వీక్నెస్ ఏంటి ఎవరు తెలుస్తుంది? దేవుడికి తెలుస్తుంది, మనకు తెలవదు. ఆ వీక్నెస్ ఏంటో మనకు చెప్పించాడు అనుకోండి, ఇప్పుడు ఎవరు బలవంతులు అవుతారు? మనమే బలవంతులం అవుతాం. దేవుడు ఎప్పుడు ఎవరి మీద ఎలా జయం ఇవ్వాలో ఆయనకు తెలుసు, ఆయన ఇస్తాడు. మనం చేయాల్సింది ఏండి? ఆయనను ప్రేమించడం ఒక్కటే. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియులారా, మొట్టమొదటి పాయింట్ మనం నేర్చుకోవాల్సింది, మనము దేవునిని ప్రేమించేవారు ఉల్లసిస్తారు అన్నాడు. కానీ మనము దేవుణ్ణి ప్రేమించే వాళ్ళమైతే అది గొల్యాతు ఎదురుగా ఉన్నప్పటికీ సంతోషంగానే ఉంటాం. దేవుణ్ణి ప్రేమించేవారు అయితే సీసెర లాంటి 1000 రథములు ఎదురుగా తీసుకొచ్చి నిలబెట్టి, మీలో ఎవరన్నా 10 రథాల మీద ఎక్కగలిగిన వాడు ఉంటే తీసుకురంటారా నా ముందు అని వాడు సవాలు చేసేస్తుంటే, అతర కొట్టేస్తుంటే, మొత్తం తుత్తు నీళ్ళు చేసేస్తాను మిమ్మల్ని అని అంత బలగంతో వచ్చేస్తే అండి, ఓరి నీ రేంజ్కి ఒక్క స్త్రీ చాలురా అని చూపించాడు దేవుడు. ఆ రేంజ్కి ఎవరు చాలంటే అండి, వీరులు శూరులు అక్కర్లేదురా, ఒక్క బలహీనులైన స్త్రీ చేతిలో చంపేస్తానని నిన్నన్నాడు, అలాగే చంపించేసాడు అంతే. ఆయనను ప్రేమించేవారు ఉంటే చాలు, వాళ్ళను బలముతో ఉదయించు సూర్యుని వల్లే తయారు చేస్తాడు, నిరూపిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం ఈ పూట నేర్చుకోవాల్సింది, మనం ప్రార్థించవలసింది, ప్రభువా నిన్ను ప్రేమించుటకు నాకు నేర్పించు ప్రభు అని మనం ప్రార్థన చేసుకోవాలి. ఆయన్ని ప్రేమించడం మనం నేర్చుకోవాలి, ఆయనతో సమయం గడపడం మనం నేర్చుకోవాలి, ఆయన పాదాల చెంత కూర్చోవడం మనం నేర్చుకోవాలి, ప్రార్థనలో ఎక్కువ సమయం గడపడం మనం నేర్చుకోవాలి, వాక్య ధ్యానంలో దావీదు వలె ఆరాధనలో ఆయనను ప్రేమించటం మనం నేర్చుకున్నట్లయితే ప్రియులారా, ఆ ప్రేమించే బిడ్డలను ఆయన బలవంతులుగా చేస్తానంటున్నాడు. కాబట్టి ప్రియులారా, చాలామంది ఏమండి ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారంటే ఉత్తుత్తు మాటలు చెప్తారు. ఏం చెప్తారండి? ఉత్తుత్తు మాటలు చెప్తారు. నువ్వంటే నాకు చాలా ప్రేమ, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను, ఇవన్నీ ఉత్తుత్తు మాటలన్నీ చెప్తుంటారు. ఉత్తుది అస్సలు అబద్ధాలు అనమాట. ఆడికన్నా అబద్ధాలకు జనకుడైన సాతానుగాడైనా ఆశ్చర్యపోతాడు అనమాట. ఎవరు బాబు ఇదేంటి, నాకన్నా ఎక్కువ అబద్ధం చెప్తున్నాడు. ప్రేమ అంటే ప్రేమించే ఆ యొక్క వ్యక్తి ఎవరిని ప్రేమిస్తున్నాడో ఆ వ్యక్తితో ఎక్కువ సమయాన్ని గడపాలి. ఏం చేయాలండి? ఎక్కువ సమయాన్ని గడపాలి. ఒక పెండ్లి కుమారుడు ఉన్నాడు అనుకోండి, ఆ పెండ్లి కుమారుడిని ప్రేమించే కుమార్తె అయితే వారిద్దరి మధ్య నిజమైన ప్రేమ ఉంటే ఏమండి 24 hours పెళ్లి కొడుకు గురించి ఆలోచిస్తుందా పెళ్లి కూతురు? ఇంకెవరి గురించి ఆలోచిస్తుందా? ఆలోచించడు. ఈ పెళ్లి కొడుకు 24 hours ఎవరి గురించి ఆలోచిస్తుంటాడు? పెళ్లి కూతురు గురించి ఆలోచిస్తుంటాడు. అత్తమానాలకి వదిలేస్తే 24 hours ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు, అంతేనా? ఏదోటి మాట్లాడుకుంటూ ఉంటారు. సమయం ఎక్కువ గడపాల, అది ప్రేమ అంటే. మరి ఏదో ప్రేమిస్తున్నామని చెప్పేసి అసలు సమయం ఇవ్వకుండా ఉత్తుత్తు మాటలు చెప్తే ఏంటి ప్రయోజనం ఏముంది? మనం దేవుణ్ణి ప్రేమించే బిడ్డలమైతే ఎక్కువ సమయాన్ని ఆయనతో గడపాలి. తెల్లవారకుండా లేచి చేతులెత్తి ప్రార్థనలో దేవునితో వాక్య ధ్యానంలో వాక్యం చదువుకుంటూ ఉంటే ఆయన మనతో మాట్లాడుతున్నట్టు ప్రార్థన చేస్తూ ఉంటే మనం ఆయనతో మాట్లాడుతూ ఉన్నట్టు ఇలాగ దేవునితో సహవాసం ఉండాలి. ఆయన్ని ఎక్కువ ప్రేమించాలి, ఎక్కువ సమయంలో ఆయనతో గడపాలి. అది ప్రేమ అంటే. ప్రేమకు ఇష్టమగు వరకు మమ్మల్ని కలతపరచకయు ఉంటామని నాతో ప్రమాణం చేయండి అని షూలమ్మితి యెరూషలేము స్త్రీలతో ప్రమాణం చేయించుకుని నా ప్రియుడి దగ్గరికి వెళ్తున్నానని చెప్పింది. అంటే నేను ప్రార్థనా గదిలోకి వెళ్తున్నాను, నా ప్రియుడు చాలులేమ్మా ఇలాకని నన్ను వెళ్ళిపోమ్మని దాకా నేను ప్రార్థనలో ఉంటాను, ఈలోగా నన్ను డిస్టర్బ్ చేయకుండా అని ప్రమాణం చేయమంటుంది. అది ప్రేమ అంటే. మనం పనులన్నీ ఎక్కువ పెట్టేసుకుని అలా మోకరించి స్తోత్రం అనేసరికి ఏదో ఎవరి గురించి మనం డిస్టర్బ్ చేస్తుంటే ఇక దేవుడితో ప్రేమలో ఏం ప్రేమ ఉన్నట్టు మనకి. కాబట్టి ప్రియులారా, మనము దేవుని ఏం చేయాలి? ప్రేమించే వాళ్ళంగా మనం తయారవడం కోసం సాధన చేయాలి, నేర్చుకోవాలి. దేవుణ్ణి ప్రేమించడానికి అలాంటి మనసు మనం కలిగి ఉండాలి. దావీదు రాజు అయినప్పటికీ ఎన్ని పనులు ఉన్నప్పటికీ అతడు 7 సార్లు స్తుతించేవాడంట, 3 సార్లు ప్రార్థించేవాడంట, రాత్రి కాలంలో వాక్యాన్ని ధ్యానం చేసేవాడంట, తెల్లారగట్ల లేచి ఏం ప్రార్థన చేయాలని ముందే పాయింట్లన్నీ సిద్ధపరుచుకునేవాడంట. ఎంత టైం ఎక్కువగా ఎవరితో గడిపేవాడు? రాజులతో కన్నా, మీటింగుల్లో వాళ్ళతో వీళ్ళతో సమావేశాల కన్నా, సమస్యల కన్నా ఎక్కువ సమయం 24 hours దేవుడితోనే గడిపేవాడు. దేవుడిని ఎక్కువ ప్రేమించేవాడు. అదే అతడి విజయ రహస్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
కాబట్టి ప్రియులారా, మనం కూడా దేవునితో ఎక్కువ ప్రేమలో ఉంటే మనం బలవంతం అవుతాం. అర్థమైన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. రైట్. నెంబర్ 2, కీర్తన గ్రంథం 122 అధ్యాయం 6వ వచనం. కీర్తన గ్రంథం 122 అధ్యాయం 6వ వచనం. యెరూషలేమును ప్రేమించువారు వర్ధిల్లుతారు అన్నాడు. దేన్ని ప్రేమించాలట? యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారు అన్నాడు. అమ్మా, యెరూషలేముని ఏం చేయాలంట? మొదటిది దేవుణ్ణి ప్రేమించాలి. నా మాటలు బాగా ఆలకించండి అమ్మ. మొదటిది ఎవరిని ప్రేమించాలా? దేవుణ్ణి ప్రేమించేవారు ఉల్లసిస్తూ ఉంటారు, సంతోషంగా ఉంటారు. అదే ఆ అంశంలో దేవుని ప్రేమించే వాళ్ళంగా మనం సిద్ధపడిన తర్వాత ఏం ప్రేమించాలి? యెరూషలేమును ప్రేమించాలి. యెరూషలేము ఎక్కడుంది చెప్పండి? యెరూషలేము ఎక్కడుంది? ఏమండి, యెరూషలేము ఎక్కడుంది? అయ్యి బాబు, చదువుకున్న వాళ్ళు ఎవరు లేరే ఏంటండి? యెరూషలేము ఇజ్రాయెల్ దేశంలో ఉంది. ఎక్కడుందండి? యెరూషలేము ఇజ్రాయెల్ దేశంలో ఉంది. ప్రపంచ పటంలో ఇజ్రాయెల్ దేశం సెంటర్లో ఉంటుంది. ఆ ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేము పట్టణం అది వారికి రాజధాని. అండి యెరూషలేము పట్టణంలో అక్కడ దేవాలయం కూడా ఉంది. అది 2 సార్లు కట్టారు, దాన్ని కూలగొట్టారు. ఇప్పుడు 3వసారి మందిరం కట్టడానికి వాళ్ళు ప్రయత్నాలు చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు యెరూషలేమును మనం ఏం చేయాలి? ప్రేమించే వాళ్ళం అయితే మనము వర్ధిల్లుతాము అన్నాడు. అండి మనము వర్ధిల్లుతాము. ఇప్పుడు యెరూషలేము ఎక్కడో ఇజ్రాయెల్ దేశంలో ఉంది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలంటే వేసా ఇవన్నీ కొనుక్కుని విమానం వ్యక్తిగానే వెళ్ళాం. ఆ యెరూషలేమును ప్రేమించమని చెప్తున్నాడు. మనం యెరూషలేము కోసం ప్రార్థన కూడా చేస్తాం. యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన చేయమన్నాడు, ప్రార్థన చేస్తాం, మంచిదే. కానీ యెరూషలేము అంటే ఏంటో ప్రకటన గ్రంథంలో చెప్పాడు. ప్రకటన 21:9. ప్రకటన 21:9 త్వరగా చెప్పకన్నా తీసేయాలి. యోహాను భక్తుడు పద్మాసు లంకలో ద్వీపంలో ఉంటే దేవుడు పరిశుద్ధాత్మ చేత అతడిని పరలోకానికి తీసుకెళ్ళిపోయి పరలోకంలో అన్నీ కూడా చూపిస్తూ ఉన్నాడు. చాలా కాలం నుంచి చూపిస్తున్నాడు. అన్నీ చూపించిన తర్వాత యేసు ప్రభు యొక్క భార్య పెండ్లి కుమార్తెను చూపిస్తాను అన్నాడు. పెండ్లి కూతురుని చూపిస్తావా? అయితే చూపించి అన్నాడు యోహాను. చూపించంటే ఆ దూత ఇక్కడ ఉంటే పెళ్లి కుమార్తె కనపడదు, మరి ఒక ఎత్తైన పర్వతం మీదకి మనం వెళితే అప్పుడు పెళ్లి కుమార్తె కనపడుతుందని చెప్పాడు. ఇప్పుడే పరలోకం అంతా తిప్పేసావు కదా, చాలా కాలం తిప్పుతున్నావు, అన్నీ చూపిస్తున్నావు, అన్నీ రాయింతున్నావు నాతోని, ఇంకా ఎత్తైన ఇంకో పర్వతం ఎక్కితే కానీ కనపడదా పెళ్లి కూతురు? సరే అంటే ఆ ఎత్తైన పర్వతం మీద తీసుకెళ్ళాక ఆ పర్వతం మీదకి వెళ్ళాకప్పుడు కనపడుతుందంట. అలాగ పైనుంచి యెరూషలేము పట్టణం అనే దేవుని భార్య అలాగ దిగుతూ వస్తుందంట. అదొక పట్టణం. ఏంటండి? అదొక పట్టణం. ఆ పట్టణానికి 12 గుమ్మాలు ఉన్నాయంట. ఆ పట్టణానికి 12 అపోస్తలుల పేర్లు ఉన్నాయంట. అండి ఆ యొక్క 12 మంది గోత్రకర్తల పేర్లు ఉన్నాయంట. అది చచ్చవకముగా ఉందంట. ఆ పట్టణం గురించి చాలా వివరాలు రాస్తూ వచ్చాడు. ఆ పట్టణము పరలోక రాజ్యంలో ఉన్నటువంటి ఆ ఒక పట్టణము యేసు ప్రభువుకు భార్య అని చూపిస్తున్నాడు. అంటే ఇప్పుడు భార్య అంటే అర్థం వధువు సంఘం అని. ఈ భూమి మీద ఉన్న మనమే ఆ పరలోక రాజ్యంలో ఆ పట్టణమును పోలిన సంఘమునకు సాదృశ్యంగా ఉన్నాము అని అర్థం. ఇప్పుడు ఎవరిని మనం ప్రేమించాలి? చూడండి, ఆ మాట చదవండి అమ్మా. నేనేదో చెప్పేస్తే 21:9 కిందకి వెళ్ళండి. అయితే అది ఓకే కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పర్వతము దేవుని మహిమ గలదై పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపెను అంటాడు. ఆగండి 9లో మధ్యలో ఉంది. ఒకడు వచ్చి ఇటు రమ్ము పెండ్లి కుమార్తెను అనగా గొర్రె పిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి ఆత్మవశుడిని నన్ను ఎత్తైన ఒక గొప్ప పర్వతం మీద కొనిపోయి యెరూషలేమును పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదే పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపెను అంటూ దాని గురించి వివరించాడు. అదంతా చాలా అద్భుతంగా ఉంటుంది ఆ వివరణ. దగ మెరుగుచ్చినటువంటి ఆ పట్టణం, దాని గురించి చాలా గుమ్మములు, చాలా విషయాలు రాస్తూ వస్తాడు. ఆ గుమ్మము ఆ భార్య ఎవరో కాదు, భూమి మీద దేవుని కొరకు సిద్ధపరచబడుచున్నటువంటి సంఘమే ఏమండి ఆ పరిశుద్ధ పట్టణం అన్నాడు. ఇప్పుడు మనం ఎవరిని ప్రేమించాలి? చెప్పండి. మొదటిది దేవుని ప్రేమించాలి, రెండవది సంఘమును ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలండి? సంఘాన్ని ప్రేమించాలి, మందిరాన్ని ప్రేమించాలి. సంఘము, మందిరం, దేవుని వధువు సంఘము, మందిరమును మనం ప్రేమించాలి. అలాంటి బిడ్డలను దేవుడు ఏం చేస్తాడంట? వర్ధిల్ల చేస్తాడని చెప్పి రాయబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియులారా,
ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనాన్ని కనుక మనం చూస్తే, క్రీస్తు కూడా తన భార్య అయిన సంఘమును ప్రేమించది ముడత కానీ, మచ్చ కానీ, మలినం కానీ, డాగు కానీ అట్టిది మరి ఏది లేకుండా పరిశుద్ధమైనది గాను, నిష్కలంకమైనది గాను, నిర్దోషమైనది గాను ఆయన ఎదురు నిలబెట్టుకునే వాళ్ళని దాని కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడు అని చెప్పి రాసి పెట్టాడు. సంఘమును ఆయన ఎదురు నిలబెట్టుకోవాలని, పరిశుద్ధమైన భార్యగా నిలబెట్టుకోవాలని వాక్యమనే ఉదక స్నానము ద్వారా సంఘమును పవిత్రపరిచి పరిశుద్ధపరిచి దాని కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడు అని చెప్పి రాసి పెట్టాడు. ఇప్పుడు ప్రియులరా, ఆ సంఘము కొరకు యేసు ప్రభు తన ప్రాణముని పెట్టి విమోచించుకుని భార్యగా సిద్ధపరుచుకుంటా ఉన్నాడని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అదే సంఘము కోసం మనం కూడా ఏం చేయాలి? ఆ సంఘమును మనం ప్రేమించాలి. సంఘం అంటే ఏంటండి? సంఘం అంటే అనేక మంది మనము యేసుప్రభు రక్తంలో కడగబడిన మనందరము ఒక చోట కూడుకున్న దాన్ని ఏమంటారు? సంఘము అంటారు. ఇప్పుడు మనం సంఘంలో ఉన్న సభ్యులందరినీ ప్రేమించడం నేర్చుకోవాలి. అమ్మా, ఏం చేయాలి? సంఘంలో ఉన్న సభ్యులందరినీ ప్రేమించడం నేర్చుకోవాలి. దైవ సేవకుడిని ప్రేమించడం నేర్చుకోవాలి. ఈ సంఘము యొక్క మందిరము అనేక ఆత్మల రక్షణ నిమిత్తమైన దేవుని రాజ్య సువార్త వ్యాప్తి నిమిత్తము మనము ఆ యొక్క సంఘమును ప్రేమించి మనవంతు పరిచర్య, మనవంతు సహకారం, మనవంతు ఏమి చేయగలమో అవన్నీ కూడా మనం చేస్తూ సంఘమును, మందిరాన్ని ప్రేమించాలని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మందిరాన్ని ప్రేమించే బిడ్డలు ఈ రోజుల్లో కనపడతలేదండి. సంఘమును ప్రేమించే బిడ్డలు ఈ రోజుల్లో కనపడతలేదండి. ఆమేన్ అనగానే తుపాకు దెబ్బకు దొరకకుండా వెళ్ళిపోతారు అందరూ, విశ్వాసులు అందరూ అండి. అలాగా ఆమేన్ అనగానే ప్రార్థన అయిపోయిన తర్వాత కూడా ఉండి ఇవేమైనా చక్కబెట్టాలేమో, తొడవాలేమో, ఏదైనా పరిచర్య ఉంటుందేమో, ఏమైనా చెప్తారేమో అనే ఒక ఆశ బిడ్డల్లో కనిపించట్లా. ఏం చేయమంటారు అని అడిగే పిల్లలు కనపడతలేదు. మందిరాన్ని ప్రేమించేవారు, మందిరాన్ని అరే ఇలా ఉంది, దీన్ని ప్లాస్టింగ్ చేద్దాం, లేకపోతే ఇంకేదన్నా చేద్దాం, బయట ఫ్యాన్ బాగలేదు కొత్తది పెడదాం, ఇది చేద్దాం, అది చేద్దాం, మందిరాన్ని మంచిగా చూద్దాం అని తాపత్రయం, మందిరాన్ని ప్రేమించే మనసు ఈ రోజుల్లో ఎవరికి కూడా ఉండట్లేదు. మన ఇల్లు అయితే చాలా జాగ్రత్త చూసుకుంటాం. ఎక్కడ ఏది లోటు ఉందో ఎవడు చెప్పక్కర్లా, మనం ముందే ప్లాన్ చేసుకుంటాం. అదయ్యాక ఇది అయ్యాక అది నేను రాసుకుంటాం. ఒకటయ్యాక మళ్ళీ ఇంకో దాని మీద టార్గెట్ పెడతాం. అన్నీ చూసుకుని అన్నీ చేసుకుంటాం మన ఇల్లు అయితే. కానీ దేవుని సంఘాన్ని, దేవుని పరిచర్యను, దేవుని మందిరాన్ని, దైవ సేవకుడిని ప్రేమించేవారు చాలా తక్కువైపోతూ ఉన్నారు ఈ దినాల్లో. కాబట్టి ఎవరిని ప్రేమించాలని తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు. నేను గనక దేవుని మందిరాన్ని, దేవుని సంఘాన్ని ప్రేమిస్తే నేనే వర్ధిల్లుతాను. ఆ సీక్రెట్ తెలిస్తే ప్రేమిస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే దాని ప్రతిఫలం మీరు పోగొట్టుకోరని చెప్పి రాసిపెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రవక్తను ఒక చిన్నవాడిని చేర్చుకుంటే దాని ప్రతిఫలం పోగొట్టుకోరు అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం దేవుని పేరట సంఘమునకు చేసింది ఏదైనా దానిని ప్రతిఫలం మనం పోగొట్టుకోం. ఆయన అన్యాయస్తుడు కాదు అన్నాడు. ఆయన పేరన మీరు చేసిన ప్రతి దానికి మీకు ప్రతిఫలం 100 రెట్లు ఉండొచ్చు, ఉంటుంది. వర్ధిల్లుతారు, మిమ్మల్ని వర్ధిల్ల చేస్తాడు దేవుడు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. దావీదు అంతటా మహారాజు 40 సంవత్సరాలు యుద్ధాలు చేసి సంపాదించినటువంటి బంగారము, వెండి ఆయన సంపాదించింది అంతా పిల్లలందరినీ కేకేసి లైన్లో నుంచోబెట్టి ఒరే నీకు ఇదిగో వాట అని పిల్లలకి ఇచ్చాడా? ఎవడికి ఇవ్వలా. ఆయన సంపాదించిన 40 సంవత్సరాల యుద్ధాల్లో సంపాదించిన మొత్తం బంగారం అవనివ్వండి, వెండి అవనివ్వండి, మొత్తం ఎంత సంపాదించాడు అంతా కూడా పోగు చేసి కుమారుడైన సొలొమోనుకి చెప్తున్నాడు, నాన్న దేవుని మందిరం మీద నాకున్న మక్కువ చేత నేను సంపాదించేది ఇదిగో ఇది అన్నీ కూడా దేవుని మందిరం కోసం సమకూర్చి పెట్టాను. నేనే కడదామని ఆశపడితే దేవుడు వద్దన్నాడు, నీ కుమారుడితో కట్టిస్తానన్నాడు. నాన్న నువ్వు ఈ వనరులన్నీ ఉపయోగించి దేవుని మందిరాన్ని కట్టరా అని చెప్పాడు. అలాగే కుమారుడు కూడా అద్భుతమైన మందిరాన్ని కట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ మందిరానికి 100 రూపాయలు కావాల్సి ఉంటే 70% పైన దావీదు గారు సమకూర్చిందే. ఇంకా సొలొమోను జ్ఞానమును గురించి విని ఆలాల్లో తెచ్చిన బంగారం అది ఇది మొత్తం పెట్టి ఎక్లేసిన మందిరాన్ని కట్టాడు. అందులో 70 పైనే ఎవరు సమకూర్చారండి? దావీదు గారు సమకూర్చిందే. అంతటి సమకూర్పు చేసి కష్టపడి అదంతా తెచ్చి ఎవరికి ఇచ్చాడండి? దేవుని మందిరానికి ఇచ్చేసాడు. దేవుని మందిరాన్ని దావీదు అంతగా ప్రేమించేవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
అందుకని అతడు అంత వర్ధిల్లాడు. దేవునికి స్తోత్రం కలిగనగాక. గొర్రెల దొడ్లో ఉన్న దావీదు మహాచక్రవర్తి అయ్యాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు అంత వర్ధిల్లాడయ్యా దావీదు గారంటే, దేవుడు దావీదు యొక్క మనసు నెరిగినవాడు. దావీదు దేవుణ్ణి ప్రేమిస్తాడు, దావీదు దేవుని మందిరాన్ని కూడా ప్రేమిస్తాడు. దేవునికి మహిమ కలుగునగాక. కాబట్టి ప్రియులారా, మనం దేవుణ్ణి ప్రేమించే వాళ్ళంగా ఉండాలి. ఆ తర్వాత ఆయన మందిరం కోసం ఏదైనా చేయగలిగిన వాళ్ళంగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగునగాక. నెంబర్ 1, మనము దేవుణ్ణి ప్రేమించే వాళ్ళం అయితే మనము ఉల్లసించే వారిగా మనల్ని ఆయన తయారు చేస్తాడనే అంశంలో మనం ధ్యానం చేస్తుంది. దేవుణ్ణి ప్రేమించేవారు ఉదయించే సూర్యుని వలె బలముగా ఉంటారు అనేది మొదటి పాయింట్. రెండవ పాయింట్, దేవుని సంఘమును యెరూషలేమును ప్రేమించేవారు వర్ధిల్లుతారు అన్నాడు. ఏమవుతారటండి? వర్ధిల్లుతారు అన్నాడు. ఇంకెక్కువ చెప్పలేను. అన్ని విభాగాల్లో మనం వర్ధిల్లుతాం. మన కుటుంబం వర్ధిల్లుతుంది, మన గృహం వర్ధిల్లుతుంది, మన యొక్క బిడ్డలు వర్ధిల్లుతారు, మన చేతి పని వర్ధిల్లుతుంది. ఏమంటే మనం ఎక్కడికి వెళ్తే అక్కడ వర్ధిల్లుట మనం చూస్తాం. మనము దేవుని మందిరాన్ని, దేవుని సంఘాన్ని ప్రేమించే వాళ్ళం అయితే. నా చిన్ననాటి నుంచి నాకు బాగా అలవాటు. నాకెవరు చెప్పలా, ఎవరు చెప్తే నేను చేసేవాడిని, అలాగ నేర్చుకున్నవాడిని కాదు. మందిరానికి ఒక అరగంట ముందే వెళ్ళమని పంపించేవారు మా అమ్మగారు, మా నాన్నగారు. ఎందుకు వెళ్ళాలంటే వాళ్ళే చెప్పేవారు, నాన్న అరగంట ముందు వెళ్ళి తాళాలు నువ్వే తీయి, ఆ చేపలు వేసే ముందు శుభ్రంగా తుడువు, తర్వాత చేపలు వేయి, తర్వాత మైకిలెట్టు, తర్వాత అన్నీ సిద్ధపరచు, పాస్టర్ గారు వచ్చేటప్పటికి అంతా రెడీ అయిపోవాలని చెప్పి పంపించేవారు. ఒకసారి చెప్పారు, ఇంకా నాకు బాగా మైండ్లో అర్థమైంది. 9:30కి వెళ్తే తలుపులు వేసేసి తాళం వేసేసి ఉండేది. మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ తాళం తీసుకుని తలుపులు తీసి కిటికీలు తీసి అట్లా గెళ్ళ పెట్టి శుభ్రంగా తుడుచుకొచ్చి చేపలు వేసి అండి మైకిలు ఎట్టి అన్నీ సిద్ధపరిచి అప్పుడు కరెక్ట్గా 10 అవుతుంది. పాస్టర్ గారు వచ్చి హలో హలో అని చెక్ చేసుకుని ప్రారంభ ప్రార్థన చేసుకుందాం, ఆరాధన ప్రారంభించుకుందాం అంటారు. ఇవన్నీ ఏర్పాట్లు ఎవరు చేయాలా? ఎవరు చేయాలి? వరి బాబు నువ్వు చేయని ఎవరైనా చెప్తారు మనకి? మనం నేను వెళ్ళకపోతే చేయకపోతే ఇంకొకటి వెళ్తాడు, నాకు వచ్చే ఆశీర్వాదం ఆడట్టుకుపోతాడు. దేవుని పని ఆగుతుందా? ఏమండే ఆగదా? మనం ఆ ఛాన్స్ మనం తీసుకోవాలి. మనం ప్రయాసపడతానికి చూడాలి. ప్రార్థన అయిపోయి ఆమెను కానీ ఎవరి మట్టుకు తుప్పక దెబ్బ దొరకని వెళ్ళిపోయేవారు. మళ్ళీ అన్నీ మడతెట్టుకుంటాం, మళ్ళీ తుడుచుకుంటాం, మళ్ళీ అన్నీ కూడా ఎక్కడెక్కడ లైన్ చేసి తాళమట్టుకెళ్ళి మళ్ళీ ఇచ్చేవాడిని. మందిరాన్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలి. ఏదైనా లేట్ వెళ్ళకపోతే ఎందుకు వెళ్తుంది చెక్ చేయాలి, మళ్ళీ ఎలిగేలాగా చూడాలి. ఇవన్నీ ఎవరు చెప్పరు. మందిరానికి పెయింట్ వేసి వాళ్ళని మేమే, పెయింట్ వేస్తాం మేమే, సిమెంట్ పని మేమే, కరెంటు పని కూడా నేనే. ఏండి అన్ని పనులు ఇంకా A to Z మందిరానికి అన్ని పనులు మేమే. అందులో మందిరంలోనే నేర్చుకున్నాను అన్ని పనులు. నేను నాకే బయట ఎవరు నేర్పలా. కరెంటు పని మందిరంలో నేర్చుకున్నాను, పెయింట్ వేస్తాం మందిరంలో నేర్చుకున్నాను, అన్ని పనులు అందులో నేర్చుకున్నాను. కాబట్టి దేవుని మందిరాన్ని ఏం చేయాలి? దేవుని మందిరాన్ని ఏం చేయాలి? యెరూషలేమును ప్రేమించేవారు వర్ధిల్లుతారు అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. కాబట్టి వీళ్ళారా మీరందరూ ఒక తీర్మానం చేసుకోండి, మందిరాన్ని ప్రేమించండి, సంఘమును ప్రేమించండి, సంఘంలోకి వస్తున్న బిడ్డలను ప్రేమించండి. అది మీరు వర్ధిల్లటానికి కారణమవుతుందని నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. మంచిది. నెంబర్ 1 ఏంటి? ఉదయించు సూర్యుని వలె బలంగా ఉంటారు. నెంబర్ 2 ఏంటి? సంఘమును యెరూషలేమును ప్రేమించేవారు వర్ధిల్లుతారు. నెంబర్ 3 కీర్తన గ్రంథం 91వ అధ్యాయమా 97వ అధ్యాయమా సరిగ్గా రాయలేదు నేను, 91:10 అనుకుంటా. చూడండి, కీర్తన గ్రంథం 91:10. అది కాదైతే 97:10. ఓకే, ఇది మనకు కావాలి. 97 కరెక్ట్. యెహోవాను ప్రేమించువారులారా చెడుతనమును అసహ్యించుకొనుడి అన్నాడు. చాలు. యెహోవాను ప్రేమించువారులారా, మీరు కానీ నేను కానీ యెహోవాను మనం ప్రేమించే వాళ్ళం అయితే ఏమి అసహ్యించుకోవాలంట? చెడుతనమును అసహ్యించుకోవాలి అన్నాడు. దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చెడుతనము అంటే నేను పొద్దున్న ధ్యానం చేస్తూ ఉంటే ఇంత పెద్ద లిస్ట్ కనపడుతుంది నాకు. అవన్నీ చెప్తే తెల్లారిపోద్ది. అసలు చెడుతనం అంటే ఏంటి, దేన్ని చెడుతనం అంటారో అని పెద్ద లిస్ట్ చూపిస్తున్నాడు దేవుడు. అన్నీ చెప్పలేను కానీ చెడుతనం అంటే ఏంటో మనం ఒక కొన్ని మాటలు మనం ఆలోచన చేద్దాం. మొదట చాలా వచనాల్లో నాకు దొరికిన అర్థం, సారాంశం ఏంటంటే, దేవునిని తప్ప వేరే ఎవరిని పూజ చేసినా ఆరాధించినా అది చెడుతనం అన్నాడు. ఏంటండి? దేవునిని తప్ప
ఎవరిని పూజ చేసినా ఆరాధన చేసినా దాన్ని ఏమన్నాడు? చెడుతనము అన్నాడు. ఆ చెడుతనమును సమాజంలో నుంచి తీసివేయాలి అన్నాడు. ఇది చాలా ప్రమాదం అని చెప్పాడు. కాబట్టి ఎక్కువగా ఇక అక్కడే ఉంటే సమయం సరిపోదు కాబట్టి ఇంకా కొంచెం ముందుకెళ్తే ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 12వ వచనం మనం చూస్తే, ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 12వ వచనం మనం చూస్తే, యాజకుని మాట న్యాయాధిపతి మాట వినకపోతే చెడుతనం అన్నాడు. ఏంటి చెడుతనం అంటే అండి? ఒక పాస్టర్ గారి మాట, ఒక న్యాయాధిపతి సంఘంలో పెద్దలు నియమిస్తారు కదా, ఆ పెద్దల మాట, ఒక దైవ సేవకుని మాట వినకపోవటమే చెడుతనం అంట. మరియు ఎవడైనా మూర్ఖించి నిలుచుచు యాజకుని మాటనే కానీ ఆ న్యాయాధిపతి మాటనే కానీ విన్న నొల్లని ఎడల వాడు చచ్చిపోవాలంటాడు. అట్లు చెడుతనమును ఇశ్రాయేలు నుంచి తీసివేయాలి, పరిహరించాలి అంటాడు. అసలు చెడుతనం అంటే అర్థం ఏమిటి? యాజకుని మాట వినకపోతే, మూర్ఖంగా ఉంటే, ఎదిరిస్తే అది చెడుతనం. న్యాయాధిపతి మాట వినకపోతే ఎదిరిస్తే అది చెడుతనం. దేవునిని తప్ప ఆ దేవుని స్థానంలో ధనమును పెట్టి ధనాన్ని కనుక నువ్వు ఆరాధిస్తే అది చెడుతనం. ఈ చెడుతనాన్ని ఏమి చేయాలంటే అసహ్యించుకున్నవాడు అయితే నువ్వు దేవుణ్ణి ప్రేమించే బిడ్డవు, లేకపోతే లేదని చెప్తున్నాడు. నువ్వు దేవుణ్ణి ప్రేమించే బిడ్డవైతే ఖచ్చితంగా చెడుతనమును ఏం చేయాలి? అసహ్యించుకోవాలంటాడు. దేవుని స్థానంలో ఏది కూడా నువ్వు చూడటానికి వీల్లేదు, అలాగ నువ్వు ప్రవర్తించకూడదు, అలాగ నువ్వు చేయకూడదు, అసహ్యించుకోవాలి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అలాగే అధికారి మాట, న్యాయాధిపతి మాట కానీ యాజకుని మాట కానీ మూర్ఖించి విననొల్లని వాడు అయితే నీవు చెడుతనం చేస్తున్నావు. అలాంటి వాడు అసలు ఉండకూడదు, వాడిని పరిహరించేయాలి, తీసేయాలి. అలాగున దేవుడు అంటే భయం ఉండేటట్లుగా చెడుతనాన్ని పరిహరించాలి అంటాడు. ఇంకా చూస్తే ద్వితీయోపదేశకాండం 21:20లో ఒక ఇంట్లో ఎవడైనా కొడుకు కానీ కూతురు కానీ తిండిపోతూ తాగుబోతూ అయ్యి తల్లి మాట తండ్రి మాట వినకపోతే అలాంటి వారిని అలా ఉంచకూడదంట. అది చెడుతనం అంట. చెడుతనాన్ని పరిహరించాలంటాడు. కాబట్టి మన ఇంట్లో ఎవరైనా తిండిపోతుగా ఉండి తినేసేసి ఆ తిండికేమో ఏంటంట సామెతలు నాకు తెలిసావు, తిండికి ముందు పనికి చెప్పండి, నాకు తెలదు చెప్పండి ఏంటండి అంటారా? తిండికి తిండిపోతూ పనికి దొంగ అలాగంట మరి ఏంటి. కాబట్టి చాలామంది నాకు అది కావాలమ్మా ఇది కావాలి వండి అని వండిదాకా తినేస్తారు, వండిదాకా ఊరుకోరు, వండేసి గబగబ తినేస్తారు. నాన్న ఏదైనా పని చేయరంటే ఆడు అసలు ఆడి కాలు కదలదు చేయి కదలదు, ఏ పని చేయడు అసలు. ఆ తల్లి చేసుకోవాలి, ఆ తండ్రి చేసుకోవాలి, ఏమి చేయరు. చూడండి ఆ మాట చదవండి రా. తిండిపోతు కానీ తాగిపోతు కానీ ఆ కుమారుడైన వీడు మొండివాడై తిరుగుబాటు చేసి మా మాట వింటలేదు, తిండిపోతును తాగుబోతును ఆయనని ఊరి పెద్దలతో చెప్పవలను. అప్పుడు ఊరి పెద్దలందరూ అంతే మళ్ళీ క్షమించిదేం లేదు, ఇంకా రాళ్ళతో సాగు కొట్టేది. అప్పుడు మిగతా వాళ్ళందరికీ ఏమవుతుంది? అయ్యి బాబోయ్ పలానా వాళ్ళు కొడుకు మాట వినకపోతే నెలకు సాగు కొట్టేశారు, మనం కూడా మాట వినకపోతే మనకి ఇదే పరిస్థితి అని చెప్పేసి ప్రతి కొడుకు ప్రతి కూతురు ఏం చేస్తారు? ప్రతి ఇంట్లో అమ్మ ఏదైనా పిలవగలమ్మా అని భయం ఉంటుంది, చెప్పగానే మాటనే స్వభావం ఉంటుంది. వినపోతే అలా చేస్తారేమన్నా కడుపులో భయం ఒకటి ఎడుతుంది. కాబట్టి చెడుతనం అంటే ఏంటంటే మాట వినకపోవడం. అది తల్లిదండ్రుల మాట కావచ్చు, అది దైవ సేవకుని మాట కావచ్చు, న్యాయాధిపతి మాట కావచ్చు. నిర్లక్ష్యంగా మూర్ఖంగా ఉంటే అలాంటిది చెడుతనము అన్నాడు. చాలా సీరియస్గా తీసుకోమని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి ప్రియులారా, మనము దేవునిని ప్రేమించే వాళ్ళమైతే ఏం చేయాలి? చెడుతనాన్ని ఏం చేయాలి? అసహ్యించుకోవాలని చెప్తున్నాడు. 1 సమూయేలు 17:28 చెడుతనం అంటే ఏంటో చెప్తున్నాడు అక్కడ. దావీదు బత్షెబ అనే ఒక స్త్రీని ఏమండి బలాత్కారంగా అతడు చేయకూడని తప్పు చేసేసాడు. ఆమె భర్త ఒక అతను ఉన్నాడు ఊరియా అని, అతగాడిని చంపించేశాడు అండి. అది తప్ప కదా? తప్ప కదా? ఏమీ తప్పు కదన్నట్టుగా సింహాసనం మీద కూర్చున్నాడు. అసలు నేను చేసింది తప్పే కదన్నట్టుగా, చాలా నేను పరిశుద్ధున్నట్టుగా కూర్చున్నాడు. కూర్చుంటే అతడు చేసిన తప్పు అతడికి ఏమీ అర్థం కావట్లేదు, ఇది చెడుతనం అని అతగాడికి అర్థం కావట్లేదు. అప్పుడు దేవుడే నాతాను అనే ఒక ప్రవక్తను ఆయన దగ్గర పంపించాడు. పంపిస్తే నాతాను వచ్చి చెప్పాడు ఇది చెడుతనము అని. ఏం చెప్పాడు చూడండి. 1 సమూయేలు 17:28
1 సమూయేలు 17:28. అమ్మా 1 సమూయేలు రా, ఎక్కడున్నావు? 1 సమూయేలు చూడు, అదేనా అమ్మా? 2 సమూయేలు అమ్మ చూడు. పదిహేడు 28 అమ్మా. ఒకటో సమయంలో ఏముంది? సరే, అది ఎక్కడో పొరపాటు రాసినట్టున్నాను. అక్కడ మనకి చదివిన మాటలో ఏముంటుందంటే, ఊరియాను చంపించిన నీ యొక్క చెడుతనమును గురించి అని నాతాను ప్రవక్త ఆయనకి గుర్తు చేసినట్టుగా అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎవరికైనా దొరికితే తీయండి. సరే, మనం సమయం వృధా చేయడం మంచిది కాదు. ఓకే, ఓకే, అది పొరపాటు రాసుకున్నట్టున్నాను. అమ్మా చూడండి, ఉందా? ఓకే, 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 సరే సరే, అదే ఆ మాటే అక్కడ నేను రాసుకున్న పాయింట్లో నీవు చెడుతనము చేసావు, ఇది చెడుతనము అంటూ చెప్పాడు. నేను తర్వాత మీకు తెలియజేస్తాను, ఆ వచనాన్ని మీకు గుర్తు చేస్తాను ఆఖరిలో. రైట్, ఏమండి? నీకు ఇచ్చిన భార్యలు నీకు ఉండగా వేరొకని భార్యతో నీవు పాపం చేయడం అది చెడుతనము అన్నాడు. ఆమె భర్తను చంపించడం అదొక చెడుతనము అన్నాడు. కాబట్టి నీకు దేవుడు ఒక భార్యనిచ్చాడు, నీవు ఆ భార్యతో తృప్తిగా ఉండాలి, కానీ వేరొకని భార్య వైపు కన్నెత్తి చూడటం దాన్ని ఏమంటారు? చెడుతనము అంటారు. ఏమంటారండి? చెడుతనం అంటారు. కాబట్టి పరాయి వాని భార్య వైపు చూడకూడదు, పరాయి వాని భర్త వైపు చూడకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలైనా పురుషులైనా సరే, నీకు దేవుడిచ్చిన భర్త అంతే, ఇంక వేరే పురుషుడి వైపు చూడటం అది చెడుతనం. నీకు ఇచ్చిన భార్య అంతే, ఇంకా వేరే స్త్రీ వైపు చూడటం దాన్ని ఏమంటారు? చెడుతనం అంటారు. దాన్ని మళ్ళీ తప్పును కప్పెట్టుకోవడం, ఆమె భర్తనే చంపించేయడం ఇంకా ఎంత పెద్ద చెడుతనం.
నీవు చేసింది చెడుతనం అని దేవుడు తెలియజేశాడు. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తే, గారడీవాడిన సీమోను అనే ఒక అతను ఉంటాడు. అతగాడు చూస్తూ ఉండగా పేతురు, యోహానులు ఎవరి మీద అయితే చేతులు పెట్టి ప్రార్థన చేస్తున్నారో వారి మీదకి పరిశుద్ధాత్మ దిగి వస్తూ ఉండటం చూసి, ఈ గారడీవాడైన సీమోను తన దగ్గర ఉన్న డబ్బు సంచి పట్టుకెళ్ళి పేతురు పాదాల దగ్గర పెట్టి అంటాడు, మీరు ఎవరి మీదైనా చేతుల నుంచి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ ఎలాగైతే వస్తుందో, నేను కూడా ఎవరి మీద నా చేతులు ఎత్తి అలాగ ప్రార్థన చేస్తే వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ వచ్చేటట్లుగా నాకు ఆ వరాన్ని ఇవ్వండి, డబ్బులు తీసుకోండి అని అన్నాడు. అప్పుడు పేతురు, యోహానులు అన్నారు, నీ మనస్సు దేవుని ఎదుట సరిగా లేదు. నీ చెడుతనము నువ్వు మానుకుంటే, మారు మనసు పొందితే సరే, లేకపోతే నువ్వు చాలా దెబ్బతినేస్తావని వార్నింగ్ ఇచ్చినట్టుగా మనం చూస్తాం. ఏమైనా దొరికిందా మాట? 8:22. ఈ నీ చెడుతనమును మానుకొని మారు మనస్సు పొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమించబడవచ్చును, నీవు ఘోర దుష్టత్వములను దుర్నీతి బంధకములను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. చాలు, నువ్వు నీ చెడుతనము, నీకు పాలు పంపులు ఇందులో లేదు, నీ చెడుతనము నుంచి మానుకుని మారు మనసు పొందితే సరే, లేకపోతే నీకు ఇందులో పాలు పంపులు లేవని చెప్తున్నాడు. కాబట్టి చెడుతనం అంటే ఏంటి? చెడుతనం అంటే ఏంటి? డబ్బులు ఇచ్చి దేవుని ఆత్మను సంపాదించుకోవాలనుకోవడం చెడుతనం. దేవుని రక్షణను సంపాదించుకోవాలనుకోవడం చెడుతనం. అది దేవుడు చెప్పిన మార్గంలోనే వెళ్ళాలి తప్ప ధనముతో, ఆర్థిక విధానంలో మనం సంపాదించుకునేది కాదు. అది చెడుతనం అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, మోకాళ్ళ మీద ప్రార్థనలో ఉండటం ద్వారా దేవుని శక్తిని పొందుకోవాలి, కానీ డబ్బులు ఇచ్చి సంపాదించుకోవడం ఏంటి? ఇది కరెక్ట్ కాదని చెప్తున్నాడు. అలాగే లోకాసువార్త 11:39 చూస్తే, ప్రియులారా, పరిసయ్యులారా, మీరు గిన్నె వెలపల్ల శుభ్రం చేస్తూ ఉన్నారు, లోపల కడుగుతలేదు. మీరు బయటికి చాలా భక్తి పరుల్లా కనపడుతున్నారు, తెల్లని వస్త్రాలు వేసుకుంటున్నారు, పుదీనా సదాపలో ఏమండి దశంభాగాలు ఇస్తున్నారు, అంతా బాగానే ఉంది అనుకుంటున్నారు, కానీ మీరు దోచుకుంటున్నారు. అది చెడుతనం అన్నాడు. ఏంటండి? నేను పరిశీలన, మీరు గిన్నె పల్లెమును వెలుపల శుద్ధి చేయుదురు, కానీ మీ అంతరంగము దోపుతోనూ చెడుతనముతోనూ నిండిపోయింది. చెడుతనం అంటే ఏంటంటే దోచుకోవడం. చెడుతనం అంటే ఏంటంటే దోచుకోవడం. అమాయకులైన వారి దగ్గర నుంచి దోచుకోవడం చెడుతనం అన్నాడు. కష్టపడి సంపాదించుకో, అంతేగాని అమాయకులైన వాళ్ళు, తెలవని వాళ్ళ దగ్గర దోచుకోవడం ఏంటి? చెడుతనం కదా అది అని చెప్తున్నాడు. కాబట్టి చెడుతనము అంటే ఏంటో ఉదాహరణకు కొన్ని మాటలు చెప్పాను. ఎంత పెద్ద లిస్ట్ ఉంది చెడుతనం గురించి, అదంతా చెప్పలేను. కాబట్టి మనము దేవుని ప్రేమించే వాళ్ళం అయితే దేన్ని అసహించుకోవాలి? చెడుతనమును అసహించుకోవాలి. అసలు అట్లా జోలుకు పోకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యభిచారం వైపు పోకూడదు. ఒక వ్యక్తిని నష్టపరిచే లక్షణం మనలో ఉండకూడదు. దోచుకునే పరిస్థితి మనలో ఉండకూడదు. గారడీలు చేసేటువంటి పద్ధతి మన దగ్గర ఉండకూడదు. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చేయకూడదు. ఏమండి? ఇంకా చెడుతనం అంటే అమ్మని ఎదిరించకూడదు, నాన్నని ఎదిరించకూడదు. ఇంకా చెడుతనం అంటే యాజకుని మాట ఎదిరించకూడదు, న్యాయాధిపతి మాట ఎదిరించకూడదు. దేవునిని తప్ప ఎవరినైనా ఆ ప్లేసులో పెట్టి ఆరాధన చేయకూడదు. ఇదంతా చెడుతనము అన్నాడు. దేవుణ్ణి మనం ప్రేమించే వాళ్ళమైతే ఖచ్చితంగా మనం చెడుతనమును ఏం చేయాలి? అసహించుకోవాలి అంటూ చెప్పాడు. మొదటి పాయింట్ ఏంటి చెప్పండి? దేవుణ్ణి ప్రేమించేవారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు. రెండో పాయింట్ ఏంటి చెప్పండి? దేవుని సంఘమును ప్రేమించేవారు వర్ధిల్లుతూ ఉంటారు. మూడో పాయింట్ ఏంటి చెప్పండి? దేవుణ్ణి ప్రేమించేవారు చెడుతనమును అసహించుకుంటారు. నాలుగో పాయింట్, కీర్తన 145 అధ్యాయం 20 వచనం, దేవుణ్ణి ప్రేమించే వారిని ఆయన కాపాడును అన్నాడు. ఎవరిని కాపాడుతాడట? దేవుణ్ణి ప్రేమించేవారిని ఆయన కాపాడుతాడు. యెహోవా తనను ప్రేమించే వారందరినీ, ఆయన్ని ప్రేమించే వారిని కొద్దిమందిని అన్నాడా? ఆయన్ని ప్రేమించే వారిని సెలెక్టెడ్గా అన్నాడా? ఆయన్ని ప్రేమించే వారిని అందరినీ అంటున్నాడా? ఏమండి? ఆయన్ని ప్రేమించే వారందరినీ ఏం చేస్తాడంట? కాపాడును. ఇంకెందులో అనుమానం ఏమీ లేదు. కాబట్టి నీవు, నేను, మనందరము దేవునిని ప్రేమించే వాళ్ళంగా మనం ఉండాలని దేవుని వాక్యం మనకి బోధిస్తూ ఉందని ప్రభు పేరిట మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియులారా, మనము దేవునిని ప్రేమించటం వలన ఆయన మనల్ని కాపాడుతాడు. మన స్నేహితులు మనల్ని కాపాడలేరు, మన బంధువులు మనల్ని కాపాడలేరు. చెప్తారు ఉత్తుత్త మాటలు, నీ పేనానికి నా పేనం అడ్డం అంటారు. ఉత్తిదే అసలు ఏదన్నా సరైన నెక్క పరిస్థితి వస్తే ఏమండి కనపడ్డావడను ఫోన్ చేసినా ఏదోటి ఇప్పుడే వెళ్ళిపోయినరా, అక్కడున్నాను ఎక్కడున్నాను, ఉత్తిది ఆడే దగ్గరలో ఉంటాడు. కానీ సరిగ్గా సమయానికి మాత్రం సైడ్ అయిపోతారు. ఎవడో రాడు.
ఉత్తుత్తి మాటల మూలని చెప్తారు. మనలను ఏ పరిస్థితుల్లోనైనా కాపాడటానికి దేవుడు సమర్థుడు. అగ్నిలో ఉన్న బిడ్డలను కాపాడలేదా? సింహంలో ఉన్న బిడ్డలను కాపాడలేదా? ఏమంటే కాపాడలేదా? కాపాడాడు. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నవారినైనా ఆయన కాపాడగలడు. అలాంటి శక్తిమంతుడు, సమర్థుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయనను ప్రేమించే వారిని అందరిని ఏం చేస్తాడంట? కాపాడుతాడు. ఎలా కాపాడుతాడు? అది కూడా పెద్ద లిస్ట్ ఉంది, అంతా చెప్పలేను, 4 మాటలు చెప్తాను. ఏమండి? ఆయన్ని ప్రేమించే వారు తొట్టిల్లిపోకుండా కాపాడుతాడంట. దేవునికి స్తోత్రం కలిగినగాక. వాళ్ళ కాళ్ళు జారిపోకుండా కాపాడుతాడంట. దేవునికి స్తోత్రం కలిగినగాక. చాలామంది కాళ్ళు జారిపోతూ ఉంటుంది. కాలు ఏమవుద్దండి? కాళ్ళు జారిపోతూ ఉంటుంది. కాళ్ళు జారే స్థలంలో ఉంటారు, వాళ్ళు జారిపోతూ ఉంటుంది, నడుము విరిగిపోతూ ఉంటుంది, కాళ్ళు విరిగిపోతుంటాయి. ఏమండి? మనము దేవుణ్ణి ప్రేమించే బిడ్డలమైతే మన కాళ్ళు జారకుండా, మనము తూలిపోకుండా, ఏమండి? అసలు తూలే లేనప్పుడు పోయి ఇంకెలా పడతాం మనం? పడే ఛాన్స్ ఉందా? అసలు జారే ఛాన్స్ లేదంట, తూలే ఛాన్స్ లేదంట. ఇంకా ఎక్కడ పడతాడు మనిషి? ఒక మనిషి ఎప్పుడు పడిపోతాడు? అమ్మ ఎప్పుడు పడిపోతాడు? ఎప్పుడు పడతాడు చెప్పండి? కాలు జారితే పడతాడు. తూలు అంటే కళ్ళు తిరిగినట్టు తూలు, అలాగా తూలు వస్తే అప్పుడు పడిపోతారు. అసలు తూలే రాకుండా, కాలే జారకుండా ఉత్తరేంది పడిపోతారా? పడరుగా. దేవుని మనం ప్రేమించే బిడ్డలమైతే ఆయన మనము తొట్టిల్లిపోకుండా, తూలిపోకుండా మనల్ని కాపాడుతానని తెలియజేస్తూ ఉన్నాడు. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. 1 సమూయేలు 2:9. వారు తొట్టిల్లకుండా వారిని కాపాడును అంటాడు. చాలా ఉన్నాయి, ఎన్ని విధాలుగా కాపాడుతాడో చాలా మాటలు ఉన్నాయి, అన్నీ చెప్పలేను. మన సందర్భానికి తగినట్టుగా కొన్ని మాటలు మనం ఆలోచన, అలాగా మన పాయింట్ మనం అర్థం చేసుకోవడం కోసం. 1 సమూయేలు 2:9. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును అంటాడు. దుర్మార్గులు అంధకారమందు మాట మనుగుతూ ఉంటారు, బలము చేత ఎవడు జయం పొందడు, యెహోవాతో వాదించి వాడు నాశనం అవుతాడు ఏండి అంటూ తన భక్తుల పాదములు ఆయన ఏం చేయడంట? తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడుతాడు అన్నాడు. కాబట్టి ప్రియులరా, మనము ఆయనను ప్రేమించే బిడ్డలమైతే ఖచ్చితంగా ఆయన మనల్ని ఏం చేస్తాడు? కాపాడుతాడు. తొట్టిల్లకుండా కాపాడుతాడు, జారిపోకుండా కాపాడుతాడు. నా కాలు జారినని నేను అనుకున్నాను, మనకు అనిపించింది నా కాలు జారిపోయింది, ఇంకా నా పని అయిపోయింది అనిపించింది. కానీ ఆయన మనం ఇలా పట్టుకుని జారిన తర్వాత కూడా పడిపోకుండా కాపాడతాడంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. జారిన తర్వాత కూడా ఆయన పట్టుకుని కాపాడతాడంట. అలా తొట్టిల్లకుండా కాపాడతాడంట. అద్భుతంగా మనల్ని కాపాడతాడంట. అలాగే కీర్తన 121:7 ఆయన చెప్తాడు, నా ప్రాణమును కాపాడును అంటాడు. నువ్వు తొట్టిల్లపోకుండా కాపాడుతాడు, నీ ప్రాణమును కాపాడుతాడు, దుష్టుని నుండి, సైతాను నుండి, దుష్టత్వము నుండి కాపాడుతాడంట. యెహోవా నిన్ను కాపాడును. ఏ అపాయము రాకుండా కాపాడుతాడు, తెగులు రాకుండా కాపాడుతాడు. చీకట్లో ఎగిరే తెగులు, అంధకారమందు ఎగిరే తెగులు, మధ్యాహ్నం మందు ఉన్న తెగులు రాకుండా, కునుకక నిద్రపోకుండా కాపాడే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఆయన కాపాడే దేవుడు, కునుకక నిద్రపోక మనల్ని కాపాడే దేవుడు, మన రాకపోకలేదు మనల్ని కాపాడే దేవుడు, మన ప్రాణమును కాపాడే దేవుడు, మనలను అపాయము రాకుండా కాపాడే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 119 కీర్తన 165 వచనంలో, తీయక్కర్లేదు కానీ దేవుని ధర్మశాస్త్రమును ప్రేమించి వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిల్లటకు కారణం ఏమీ లేదు అంటాడు. ఆయన్ని ప్రేమించే వ్యక్తులకి దేవుడు తూలిపోకుండా, తొట్టిల్లిపోకుండా అద్భుతమైన కాపుదలను ఇస్తాడంట. ఆయన మనకి తెలియజేస్తూ ఉన్నాడు అండి. అది మీరు తర్వాత 119, 165 చదువుకోండి. 2వ దశలోనిగా 3:3 మనం చూస్తే, దుష్టత్వము నుండి, దుష్టుని నుండి మనల్ని కాపాడుతాడు అంటాడు. 2వ దశలోనిగా 3:3. 2వ దశలోనిగా 3:3. త్వరగా నా టైం అయిపోతుంది. 2వ దశలోనిక. అయితే ప్రభు నమ్మదగినవాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి, మళ్ళీ బ్రాకెట్లో దుష్టుని నుండి మిమ్మలను కాపాడును అన్నాడు అండి. మీరు అంతేమ్మా, దుష్టత్వము నుండి మిమ్మల్ని కాపాడును అన్నాడు. కాబట్టి ప్రియులారా, ఆయన మనల్ని ఎలా కాపాడతాడంట?
దుష్టుల నుండి, దుష్టత్వం నుండి కాపాడుతాడు. ఎలా కాపాడుతాడంట? అపాయము రాకుండా మన ప్రాణమును కాపాడుతాడు. ఎలా కాపాడుతాడంట? జారిపోకుండా, తొట్టిల్లిపోకుండా మనల్ని కాపాడుతాడంట. ఇంకా చాలా విధాలుగా మనల్ని కాపాడుతాడు. అందులో అనుమానం ఏం లేదు. ఎవరిని కాపాడుతాడు? ఆయనను ప్రేమించు వారిని కాపాడుతాడు. దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. 4 పాయింట్లు చెప్పాను, ఒకసారి చెప్పండి. రేయ్ మాట్లాడగా బయటికి వెళ్ళి. ఉదయించు సూర్యుని వలె బలముగా ఉంటారు. రెండవది, సంఘమును ప్రేమించేవారు బొర్దులుతూ ఉంటారు. మూడవది, చెడుతనమును అసహించుకునేలాగా మనలను ఆయన్ని ప్రేమిస్తే మనం చెడుతనమును అసహించుకునేలాగా మనలను తయారు చేస్తాడు. నాలుగవది, ఆయన వారిని కాపాడుతాడు. తొట్టిల్లిపోకుండా కాపాడుతాడు, ప్రాణాన్ని కాపాడుతాడు, దుష్టుడి నుంచి కాపాడుతాడు, అన్ని రకాల చాలా రకాలుగా కాపాడుతాడు. ఐదవది, ఆయనను ప్రేమించు వారిని ఆయన కూడా ప్రేమించును. ఆయన్ని ప్రేమించు వారిని, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటారో వారిని ఆయన ప్రేమిస్తాడు, వారిని గద్దిస్తాడంట. ఏం చేస్తాడంట? ఇందులో రెండు రకాలు ఉంది. నేను దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన నన్ను ప్రేమించి నన్ను గద్దిస్తాడంట. ఏండి చూడండి అన్నమాట, ఎంత బాగుంటుందో చూడండి అమ్మా. యోబు గ్రంథంలో ఉందంట. నేను రాసి కూడా మర్చిపోయాను కొన్ని ఈరోజు. సీనియర్లు మీరే చెప్పాలా. యోబు గ్రంథంలో చూడండి, దొరికితే చెప్పండి. ఆయనను ప్రేమించు వారిని ఆయన కూడా ప్రేమించును. సామెతలు 8:17. మీరు ఫెయిల్ అయిపోయారు, నేనే బ్యాచ్ అయ్యాను. సామెతలు 8:17 త్వరగా. సామెతలు 8:17. అది నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమించుచున్నాను. ఆయన్ని ఎవరైతే ప్రేమిస్తున్నారో వారిని ఆయన ప్రేమిస్తున్నాడంట. అలాగే ఆయన్ని ప్రేమించే వారిని ఏం చేస్తాడంట? 3:12 సామెతలు 3:12 నేను ప్రేమించు వారిని నేను గద్దిస్తాను అన్నాడు. అది తండ్రి తనను ఇష్టమైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారందరిని ఏం చేస్తాడంట? నువ్వు దేవుణ్ణి ప్రేమించే బిడ్డవైతే ఖచ్చితంగా నిన్ను కూడా ఆయన ప్రేమిస్తూ ఉంటాడు, నిన్ను ప్రేమించి నిన్ను గద్దిస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగునగాక. ప్రకటన 3:19, హెబ్రీ 12:6 కూడా తీయండి. ఆయన మనల్ని ప్రేమించే దేవుడు కనుక ఆయన మనల్ని గద్దిస్తూ ఉంటాడు, బుద్ధి చెప్తూ ఉంటాడు. దారి తప్పిపోకుండా మనల్ని కఠినంగా హెచ్చరిస్తూ ఉంటాడు. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. నేను మారు మనసు పొందానండి, బాప్తిసం తీసుకున్నానండి, చిన్నప్పుడు మాటలు చెప్పకో. ఎప్పటికప్పుడే మారు మనసు పొందుతూ ఉండు. ఎప్పటికప్పుడే నేను గద్దించినప్పుడల్లా బుద్ధి తెచ్చుకుంటూ ఉండు, సరి చేసుకుంటూ ఉండు అని చెప్తున్నాడు. ఏమండి, చిన్నప్పుడు చిన్న విషయాలు చెప్తారు, పెద్దయ్యాక పెద్ద విషయాలు కూడా చెప్తారు. సరి చేసుకోవాల్సినవి ఎప్పుడు ఉంటాయా ఉండవా? ఏమండి, ఉంటాయా ఉండవా? ఎంత పెద్దోడైనా ఆడికి కూడా సరి చేసుకోమని చెప్పే పాఠాలు ఉంటాయి. మన తండ్రి దృష్టిలో మనం చిన్న తప్పు చేసిన ఆయన ఏం చేస్తాడు? నాన్న ఇది నా దృష్టిలో తప్పుగా ఉంది, సరి చేసుకో అని మనల్ని గద్దిస్తాడు. ఎందుకు గద్దిస్తాడు? మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఎందుకు గద్దిస్తాడండి? మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఇప్పుడు ఏ తండ్రి అయినా పిల్లల్ని ప్రేమించే తండ్రి అయితే అది గద్దెత్తాడు. గద్దెత్తలేదంటే ఏంటి అర్థం? ఏండి, గద్దించట్లేదంటే ఏంటి అర్థం? ఆడి అలా పోతే నాకెందుకు అని వదిలేశాడని అర్థం. అంతేనా? ఏండి అంతేనే కదా. ఇప్పుడు తల్లి పిల్లల్ని కొడుతుంది అనుకోండి, భయం చెప్తుంది అనుకోండి, ఏయ్ టైంకి రావాలి స్కూల్ నుంచి అని కేకలేస్తుంది అనుకోండి. ఎందుకు కేకలేస్తుంది? ఇష్టం లేక. అలాంటి కోపంతో వాళ్ళంటే గిట్టగా కేకలేస్తుందా? వాళ్ళంటే ప్రేమ కాబట్టి కేకలేస్తుంది. నా పిల్లలు ఎక్కడ తప్పిపోతారో, ఎక్కడ భక్తులు చెదిరిపోతారో, సమయానికి రాకపోతే ఎవరింటికడన్నా ఉండి ఏమన్నా చూస్తారేమో, దారి తప్పిపోతారేమో అని భయంతో వాళ్ళని గద్దిస్తూ ఉంటారు, బుద్ధి చెప్తూ ఉంటారు. చల్ల చూడకూడదు అని ఏది చేతనా సరే వెంటనే కేకలు చేస్తుంటుంది. మా అమ్మకి అసలు మేమంటే ప్రేమ లేదనుకుంటారు. వాళ్ళు అవుతుంది, కానీ ప్రేమ ఉండబట్టే గద్దెత్తారు, ప్రేమ ఉండబట్టే గద్దిస్తారు, ప్రేమ ఉండబట్టే బుద్ధి చెప్తారు. ప్రేమ లేకపోతే ఆడ ఎలా పోతే నాకెందుకు అనుకుంటే ఏం మాట్లాడకపోతే అది ప్రేమ కాదు. ప్రేమించిన దేవుడు మనల్ని ఏం చేస్తాడు?
సరి చేయటం కోసం, మనం తప్పిపోకుండా పరలోక రాజ్యంలో నుంచి ఆ దారి మరిచిపోయి ఇంకో దారికి వెళ్ళిపోకుండా ఎప్పటికప్పుడు మనల్ని ఏం చేస్తాడంట? గద్దిస్తూ ఉంటాడు, బుద్ధి చెప్తూ ఉంటాడు, సరి చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం దేవుణ్ణి ప్రేమించే వాళ్ళమైతే ఆయన కూడా మనల్ని ప్రేమిస్తాడు, మనల్ని గద్దిస్తూ ఉంటాడని చెప్పబడింది. ప్రకటన 3:19 చదివారా? హెబ్రీ 12:6 చదివారా? ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుక్కోవద్దు, ప్రభు తనను ప్రేమించు వారిని శిక్షించి ఏం చేస్తున్నాడంట? పతి కుమారుని గద్దిస్తాడని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. దైవసేవకుడు గద్దిస్తే కోపం పడకండి, తల్లిదండ్రులు గద్దిస్తే కోపం పడకండి, దేవుడే గద్దిస్తే కోపం పడకండి. ఇంత మాట అంటారా అని కోపం తెచ్చుకోకండి, సరి చేసుకోండి. మా అమ్మే కదా, నా మేలు కోరే కదా చెప్పారు, మా నాన్నే కదా, అర్థం చేసుకోండి. నిన్ను ప్రేమిస్తున్నారని అర్థం చేసుకోండి, ప్రేమించబట్టే గద్దించాడు దేవుడిని అర్థం చేసుకోండి, సరి చేసుకోండి. ఇంకా దేవుని ప్రేమను అర్థం చేసుకుని ఇంకా ఎక్కువ ప్రేమించండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, హెబ్రీ 12:9 చెప్తాడు, మన శరీర సంబంధులైన తల్లిదండ్రులకు మనం లోబడుతున్నాం కదా, వాళ్ళు శిక్షించినా సరే, మరి ఆత్మలను కాయు దేవుడికి, ఆత్మలను కాయు దైవ సేవకునికి మరీ ఎక్కువగా లోబడవలను కదా అంటాడు. శిక్షకులు ఏమన్నారు? వారి యందు భయభక్తులు కలిగి ఉన్నాము. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరీ ఎక్కువగా లోబడి బతకవలేను కదా అంటాడు. ఆత్మలకు తండ్రి అయిన దేవునికి, దైవ సేవకునికి మరీ ఎక్కువగా ఏం చేయాలి? లోబడి భయభక్తులతో బతకాలి కదా అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుణ్ణి ప్రేమించే ప్రతి ఒక్క బిడ్డ కూడా ఏమర్థం చేసుకోవాలి? దేవుడు నన్ను ప్రేమించబట్టి నా కోసం ప్రాణం పెట్టాడు, నన్ను గద్దిస్తున్నాడు, ఆయన నన్ను ప్రేమించాడు కాబట్టే అని అర్థం చేసుకుని మనల్ని మనం ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ఇంకా ప్రేమలో ఇంకా ఎదగాలని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 6వ మాట ఏమిటనగా, ఆయనను ప్రేమించు వారిని ఆయన ఆస్తికర్తలనుగా చేస్తానన్నాడు. ఏం చేస్తాడంట? ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తున్నారో వారిని ఆయన ఆస్తికర్తలుగా చేస్తున్నాడు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును అన్నాడు. ఆయన్ని ప్రేమించడం ఒక్కటే మనం తెలుసుకోవాలి. ఆయన్ని ప్రేమిస్తూ ఉండాలి. ఆయన మన నిధులను ఎలా నింపాలో ఆయన నింపుతాడు. మనల్ని ఆస్తికర్తలకు ఎలా చేయాలో ఆయన చేస్తాడు. అది ఆయన పని. మన పని ఏంటి? మనం ఆయనను ప్రేమిస్తూ ఉండటమే చాలు. ఈ నిధి ఎలా నింపాలి, ఆస్తి ఎలా సంపాదించాలి, ఈ తలకెప్పుడు మనకు ఉండకూడదు. మనకేముండాలి? బుర్ర నిండా మనకేముండాలి చెప్పండి? నా దేవుణ్ణి ఎలా ప్రేమించాలి, నా దేవుణ్ణి ఇంకెలాగ ప్రేమించాలి, ఇంకా ప్రేమలు ఎలా ఎదగాలి, ఇదే మన టార్గెట్ అవ్వాలి. మన నిధులు ఎలా నింపాలి, మనల్ని ఆస్తికర్తలకు ఎలా చేయాలి, అది ఆయన టార్గెట్. అర్థమైన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి మనం ఆయన్ని ప్రేమించడంలో మునిగిపోతే, ప్రేమాతిశయము చేత నీ ప్రియురాలు మూర్ఛిల్లుచున్నదని నా ప్రియుడితో కనపడితే చెప్పండి అని షోలమెత్తి చెప్పినట్లుగా మనకి అంత ప్రేమ దేవుని పైన ఉంటే మన నిధులు ఎలా నింపాలో, ఏమండి, ఆకాశ వాకిన్లు తెరిచి మనల్ని ఆస్తికర్తకి ఎలా చేయాలో ఆయన చూసుకుంటాడు. కాబట్టి మనం ఏమంటే రాత్రుల పగలు నిద్రమానేసి మనం కొట్టేసుకుని మనం ఏదో చేసేసి మనం ఏదో సంపాదించేద్దాం అనుకుంటే అంత ఎఫెక్ట్గా ఉండదు. ఆయన్ని ప్రేమించి చూడండి అని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఆయనను ప్రేమించే బిడ్డలను ఆస్తికర్తలనుగా చేస్తాను అన్నాడు, వారి నిధులను నింపుతాను అన్నాడు. అబ్రహాము ఏమండి ఏమీ లేకుండా వచ్చాడు. నా వైపు చూడండి, అబ్రహాం ఎలాగ వచ్చాడు? ఏమీ లేకుండా వచ్చాడు. ఆయన మీద నమ్మకంతో వచ్చాడంతే, ఇంకేమి విశ్వాసంతో నమ్మకంతో వచ్చాడంతే. అలాంటి అబ్రహాముకు దేవుడు ఎంత బంగారం ఇచ్చాడో వైనం లేదు, ఎంతమంది దాసులు ఉన్నారో వైనం లేదు, ఎంత గొర్రెలు పశువులు ఉన్నాయో ఆయనకే తెలియదు, ఎన్ని ఎకరాల పొలం ఇచ్చాడో ఆయనకే తెలియదు, ఎంత ఆస్తిమంతుడైపోయాడో లెక్కలు వేసుకుంటే కూడా తేలదు, అంత ఐశ్వర్యవంతుడైపోయాడు. అబ్రాహాము గురించి అబ్రాహాము చెప్పుకోడు, కానీ అబ్రాహాము కింద ఉన్నటువంటి ఎలియాజర్ అనే పెద్ద పాలేరు గారు చెప్తాడు. అక్కడ రెబెక్కమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, నా యజమానుడైన అబ్రహామును నా దేవుడు బహుగా ఆశీర్వదించాడంటాడు. బహుగా ఆ పదం వాడాడు, మామూలుగా కాదు, బేభత్సం. ఎంత ఆశీర్వదించాడో చెప్పలేము. పూటకు 400 మందికి భోజనం పెడతాడు మా యజమాని, ప్రతి పూటకే. కోటీశ్వరుడు, ఎంత ఉందో ఆయనకే తెలియదని చెప్తాడు.
అలాంటి అమ్మాయి ఇచ్చారా ఎందుకు తలకాయ పోవడం బయటికి వెళ్ళి ఎంత ఆశీర్వదించాడో, తన నిధులను నింపాడు, ఆస్తికర్తనగా చేశాడు. ఏమండి ఆ లెక్కలు ఆయనకే తెలియదు అనమాట. అంత బహుగా ఆశీర్వదించేశాడు, కోటేశ్వరుని చేశాడు. రాజులు వచ్చి అంటున్నారు అబ్రహాముతో, నీవు మా మధ్యన మహారాజులాగా ఉన్నావు అంటున్నారు. అంటే ఆయన రేంజ్ ఏంటండి? మహారాజు రేంజ్. అంతగా ఆశీర్వదించేశాడు దేవుడు. కాబట్టి దేవుడిని ప్రేమించడం నేర్చుకుంటే చాలు. మన నిధి ఎలా నింపాలో, మనల్ని ఆస్తికర్తలకు ఎలా చేయాలో దానికి గొడవ గోత్రం ఏంటో ఆయన చేసుకుంటాడు. నమ్మిన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సామెతల గ్రంథం 8:18 ఐశ్వర్యము స్థిరమైన కలిమి ఇస్తాడంట. ఐశ్వర్య ఘనతలు స్థిరమైన కలిమియు అవన్నీ నా యుద్ధనున్నవి. అది నన్ను ప్రేమించే వాళ్ళకి అన్నీ ఇస్తాను రా బాబు అంటున్నాడు. అన్నీ నా దగ్గర ఉన్నారు బాబు, నువ్వు ఆటలు కలపడకు, నన్ను ప్రేమించుడు, నేను నిన్ను నిధులు నింపుతాను, నిన్ను ఆస్తికర్తగా చేస్తాను అంటున్నాడు. అర్థమైన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 7వ మాట ప్రియులారా ఏమిటనగా ఆఖరి మాట, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. ఆయన్ని ప్రేమించే వారికి ఆయన జీవ కిరీటాలు దాచాడంట. ఆయన్ను ప్రేమించే వారికి ఆయన రాజ్యములో వారసులుగా వారసత్వం ఇచ్చాడంట. చప్పట్లు కొట్టి అందరూ దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఆయన్ని ప్రేమించే వారికి చిన్న చిన్న బహుమతులే కాదు, ఆయన రాజ్యంలో వారసత్వం ఇచ్చాడంట. జీవ కిరీటాలు మన కోసం సిద్ధపరిచాడంట. మనం అక్కడికి వెళ్తే ఏమండి మన దగ్గరికి వచ్చి కిరీటం పెడతాడంట. జీవ కిరీటం, బహుమానం ఇస్తాడంట, జీతం ఇస్తాడంట, మెప్పు, మహిమ, ఘనత బోళలు ఉన్నాయి అక్కడ, చాలా ఉన్నాయి. ఇవన్నీ ఇస్తాడంట. ఆయన్ని ప్రేమించటం ఒకటే మనం నేర్చుకుంటే చాలు అంటున్నాడు. చదువమ్మ మాట, యాకోబు 1:12. శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తనను ప్రేమించే వారందరికీ వాగ్దానము చేసిన జీవ కిరీటమును పొందును. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన్ని ప్రేమించే వాళ్ళకి ఆయన జీవ కిరీటాలు దాచిపెట్టాడంటండి. ఆయన్ని ప్రేమించిన మనం ఆయనతో పాటు శ్రమ అయినా సరే ఏం చేయాలి? శ్రమను సహించుకోవాలంట. ఏం చేయాలంటే అండి, మరి మీరంటే నాకు చాలా ప్రేమ అండి అని భర్త చెప్పి ఏదైనా కష్టం వచ్చేసినప్పుడు వెళ్ళిపోతారా భార్య? ఏమండి చెప్పరేటి, మా ఆయనగారు అంటే చాలా ప్రేమ అండి నాకు అని చెప్తారనుకోండి. అందరికీ బాగా ఉంది పరిస్థితి, ఉద్యోగం ఉంది, చక్కగా జీతం వస్తుంది, నా ఎంత ప్రేమ అని చెప్పారు అందరికీ. ఇప్పుడు ఉద్యోగం పోయింది, వదిలేసి వెళ్ళిపోతారా? అది ప్రేమ? ఏమండి దేవుని ప్రేమిస్తున్నాం. ఒకవేళ శోధనకి దేవుడు అనుమతి ఇచ్చాడు, అసలు ఏం చేస్తారో చూద్దామని. అండి ఏం చేస్తారో చూద్దాం. నిజమైన ప్రేమ, ఉత్తుత్తు ప్రేమ చూద్దామని టెస్ట్ పెట్టాడు అనుకోండి దేవుడు. ప్రభువా నిన్నే నేను ప్రేమిస్తున్నాను, నువ్వే నాకు కావాలా, ఇవన్నీ తర్వాత సెకండరీ, నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను ప్రభువా, ఈ శ్రమల్లో అయినా నిన్నే ప్రేమిస్తాను ప్రభువా అనే అలాంటి మనసు మనలో ఉంటే చూసిన దేవుడు మురిసిపోతాడు. ఇంకా అద్భుతంగా, ఇంకా రెండంతలుగా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ప్రేమ అనేది శాశ్వతం. ఈ యొక్క చుట్టూ ఉన్నటువంటివన్నీ కూడా అది సెకండరీ, దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. మనం దేవుని ప్రేమిస్తూ ఉంటే ఇవన్నీ ఆశీర్వాదాలు ఇస్తాడు. ఒకవేళ పరీక్ష పెడతాడు కూడా. ఏం చేస్తాడు? పరీక్ష కూడా పెడతాడు. ఏం చేస్తారో చూద్దాం. ఇలా హృదయం లోపల ప్రేమ ఉందా, పైనే ఉందా, నా డబ్బు మీదే ప్రేమ ఉందా, ఉద్యోగం మీదే ప్రేమ ఉందా, ఇవన్నీ లేకపోయినా కూడా నన్ను ప్రేమించదో చూద్దామని పరీక్ష పెడతాడు. అలాగే ఏం చేస్తుందో చూద్దామని. ఇలా తేలిపోతే ఫెయిల్ అయిపోయినట్టే. నాకు ఇవన్నీ కదయ్యా, నిన్నే ప్రేమిస్తున్నానంటే ప్యాస్ అయిపోయినట్టు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ప్రియులారా, శోధన సహించువాడు ధన్యుడు, వాడు పరీక్షకు నిలిచిన వాడై దేవుడు ఏర్పాటు చేసిన జీవ కిరీటమును పొందుతాడు అంటూ రాశాడు. ఆయన్ను ప్రేమించే వారి కోసం ఆయన జీవ కిరీటాలు దాశాడు. ఇంకొకటి అదే యాకోబు పత్రిక 2:5 ఆయన రాజ్యమునకు వారసులుగా చేశాడంట. ఆయన రాజ్యానికి ఏం చేశాడంట? మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉన్నాడు అడగాలి. 2:5 ఎక్కడున్నారా? నా ప్రియ సహోదరులారా ఆలకించుటి, భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించువారని తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉన్నటకు దేవుడు ఏర్పరచుకోలేదా అంటాడు. ఆయన్ని ప్రేమించే వారికి ఏకంగా ఆయన రాజ్యమునకు వారసులుగా ప్రకటన చేశాడంట. దేవునికి స్తోత్రం కలిగినగాక.
ఇప్పుడు నాకు ఆస్తికి హక్కుదారుడని నా తండ్రి నాకు ఆస్తి రాయాలంటే ఎందుకు రాస్తాడా ఎందుకు రాస్తాడా? మా తండ్రి గారు నా తర్వాత నా ఆస్తికి ఇతడే వారసుడని ఎందుకు రాస్తాడా? నన్ను ప్రేమించాడు కాబట్టి రాస్తాడు, అంతేనా? నేను ఆయన్ని ప్రేమిస్తే ఇంకా సంతోషంగా రాస్తాడు కదా. అలాగే దేవుని ప్రేమించే బిడ్డలకి ఆయన రాజ్యమునకు, నా రాజ్యానికి వీళ్ళ వారసులని రాసేసాడంట. మనం వారసులమని రాసేసాడంట. కాబట్టి ప్రియులారా, ఆయన్ని ప్రేమించడం అనే ఒక్క పాయింట్లో మనం నిలబడితే కనుక ప్రియులారా, శ్రమైన, శోధనైన, కష్టమైన భక్తులు నిలబడితే ఏమండి ఏమేమి ఇస్తానన్నాడు? బలముతో ఉదయించు సూర్యుని వలె చేస్తానన్నాడు, బలం ఇస్తానన్నాడు. నెంబర్ 2 ఏమి ఇస్తానన్నాడు? వర్ధిల్ల చేస్తానన్నాడు. ఏమండి అంతేనా? నెంబర్ 3 ఏమన్నాడు? చెడుతనను అసహించుకునే వారిలాగా మీరు తయారవ్వాలన్నాడు. నెంబర్ 4 ఏమన్నాడు? అన్ని విషయాలు మిమ్మల్ని కాపాడుతున్నాడు. నెంబర్ 5 ఏమన్నాడు? నిన్ను గద్దిస్తాను, నీకు బుద్ధి చెప్తాను, నువ్వు సరి చేసుకుంటూ ఉండు అన్నాడు. నెంబర్ 6 ఏమన్నాడు? నిన్ను ఆస్తికర్తలుగా చేస్తాను, నీ నిధులను నింపుతాను అన్నాడు. నెంబర్ 7 ఏమన్నాడు? నీకోసమే జీవకిరీటం సిద్ధపరిచాను, నీకే నా రాజ్యంలో వారసుడిగా ప్రకటన చేశాను అన్నాడు. ఏమండి, ఇన్ని రకాల ఆశీర్వాదాలను ఇస్తున్నటువంటి దేవునికి మనం చేయాల్సింది ఒకే ఒకటి, ఆయనను ప్రేమించటం ఒకటే మనం చేయాలని చెప్తున్నాడు. కాబట్టి అలాగున మనందరము దేవుని ప్రేమించినట్లుగా పరిశుద్ధాత్ముడు ఆయన కార్యాలన్నీ మనలో చేసి దేవుని ప్రేమించినట్లుగా మనల్ని మార్చునుగాక. ఆమెను. అందరం మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నిన్ను ప్రేమించుటకు నాకు నేర్పయ్యా, నీకు స్తోత్రాలు అని ప్రార్థన చేసుకుందాం. ఎవరు మౌనంగా ఉండద్దు, ఒక్క 2 నిమిషాలు. అయ్యా, నేను లోకమును ప్రేమిస్తున్నాను, ధనమును ప్రేమిస్తున్నాను, లోక ఆశలను ప్రేమిస్తున్నాను, నేను వస్త్రములను, ఖరీదైన వస్త్రములను ప్రేమిస్తున్నాను, నేను ఆభరణాలను ప్రేమిస్తున్నాను, నేను నా బంధువులను, స్నేహితులను ప్రేమిస్తున్నాను, ఇంకేటో లోకంలో ఏటేటో వాటిని ప్రేమిస్తున్నాను, అందచందాలను ప్రేమిస్తున్నాను. కానీ ప్రభువా, నిన్ను ప్రేమించినట్లుగా నాకు నేర్పుము తండ్రి. నిన్ను ప్రేమించే కృప నాకు దయచే ప్రభువా. ఈరోజు ఇచ్చిన వాక్యం కనుక మీకు స్తోత్రం తండ్రి. మీరు చెప్పిన ఆశీర్వాదాలన్నీ నాకు కావాలి ప్రభువా అని ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం.